హలో అండ్ వెల్కమ్ టు Sreenath అకాడమీ. ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ బాటనీ ఇంటర్మీడియట్ చాప్టర్ 1 యొక్క ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ పూర్తి వీడియో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Sreenath. ఇవాళ టాపిక్ వచ్చేసి సెకండ్ ఇయర్ బాటనీ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ బోర్డ్ అండ్ ఫస్ట్ చాప్టర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. సో కమింగ్ టు ద టాపిక్స్, ఈ టాపిక్లో బేసికల్గా వీ విల్ బి డీలింగ్ విత్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్స్. అంటే బేసికల్గా ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలని. దీంట్లో ఇనీషియల్గా వీ విల్ గో విత్ ద ఇంట్రడక్షన్ వేర్ ద ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ద సేమ్ టైమ్ కమింగ్ టు ద మెయిన్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్, వేర్ ఇట్ ఇంక్లూడ్స్ ద డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అండ్ కమింగ్ టు ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఇదంతా అయినాక మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి దాని యొక్క కంపారిజన్ కూడా చూద్దాం. అండ్ ఫైనల్లీ ద సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు ప్లాంట్ అండ్ వాటర్ రిలేషన్షిప్. దీంట్లో బేసికల్గా మనకి ఏ విధంగా ప్లాంట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ టేకింగ్ అబౌట్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఏ విధంగా విత్డ్రా చేసుకుంటుంది సాయిల్ నుంచి అనే కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. దీంట్లో బేసికల్లీ వీ విల్ బీ గోయింగ్ విత్ ద ట్రాన్స్పిరేషన్. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే జనరల్లీ వెన్ యూఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ప్లాంట్ అండ్ వాటర్ రిలేషన్షిప్, జనరల్గా మనం దాంట్లో మెయిన్గా వచ్చేసి water potential and water potential. Apart from the water potential, there are other potentials like solute potential and turgor pressure, that is nothing but called as pressure potential. ఈ మూడు పొటెన్షియల్ గురించి నేర్చుకుంటే హౌ ద ప్లాంట్ ఈస్ రిలవెంట్ విత్ ద వాటర్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇదే కాకుండా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆస్మోసిస్. ఈ ఆస్మోసిస్ జనరల్గా ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్లాంట్ అండ్ ఆల్సో సరౌండింగ్ వాటర్ పొటెన్షియల్. సో ఆస్మోసిస్ అనే దాంట్లో మనం బేసికల్గా ఇక్కడ ఏం చదువుకుంటామంటే మన సెలెక్టివ్ పర్మిబుల్ మెంబ్రెయిన్ ఏ విధంగా రోల్ ప్లే చేస్తుంది ఇన్ బిట్వీన్ ద రిలేషన్ బిట్వీన్ ద ప్లాంట్ అండ్ ద వాటర్. అండ్ దీంట్లో బేసికల్గా మనం చాలా ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ కూడా నేర్చుకుందాం, వేర్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద సూక్రోజ్ సొల్యూషన్ అండ్ ద వాటర్ మాలిక్యూల్. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్లో వచ్చేసి మనకి ప్లాస్మోలైసిస్. సో ఇన్ కేస్ ఆఫ్ ప్లాస్మోలైసిస్ బేసికల్లీ it is involving the exchange of water and also solute molecules. ఓకే, అండ్ సెల్ వాల్ ష్రింకేజ్. ఇదే కాకుండా మనం ఇంబయోసిస్ ఒకటి. ఇంబైబిషన్ అంటే ఏంది? బేసికల్లీ ఇట్స్ వన్ స్పెషల్ కైండ్ ఆఫ్ డిఫ్యూజన్ వేర్ ద ఇంక్రీజ్ ఇన్ ద సాలిడ్స్ విల్ బి టేకింగ్ ప్లేస్ బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్. నెక్స్ట్ మూడో టాపిక్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్. అంటే ఏ విధంగా మాస్ అండ్ బల్క్ ఫ్లో ఆఫ్ కాంపౌండ్ కానీ వాటర్ కానీ ఏ విధంగా జరుగుతుంది అనేది లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ గురించి నేర్చుకుందాం. దీంట్లో బేసికల్గా మనకు ప్లాంట్ ఏ విధంగా వాటర్ అబ్జార్బ్ చేసుకుంటాయి అనేది రెండు పాత్వేస్ ఉంటాయి, ఎపోప్లాస్ట్ అండ్ సింప్లాస్ట్. సో హౌ ద వాటర్ ఈస్ అబ్జార్బ్డ్ బై ద ప్లాంట్ అండ్ హౌ దే ఆర్ కండక్టెడ్. సో దే ఆర్ టూ డిఫరెంట్ పాత్వేస్. ఇదే కాకుండా మనము దాని తర్వాత వచ్చేసి వాటర్ మూమెంట్ అప్ ఏ ప్లాంట్, హౌ ద వాటర్ ఈస్ గోయింగ్ త్రూ ద ప్లాంట్. అండ్ దీంట్లో భాగంగా మనం ఏం నేర్చుకుంటామంటే రూట్ ప్రెషర్, అంటే ఏ విధంగా వాటర్ మాలిక్యూల్ ఈస్ అబ్జర్వ్ బై ద రూట్ హెయిర్స్ అనేది దీంట్లో నేర్చుకుందాం. అండ్ స్పెషల్ కైండ్ ఆఫ్ కేటగిరీ వచ్చేసి గట్టేషన్. ఓకే, అండ్ కమింగ్ టు ద డిఫరెంట్ అదర్ టాపిక్ కాల్డ్ as transpiration pool, where the water has been driven from the soil to the upper parts of the plant. దీంట్లో థియరీ వచ్చేసి cohesion టెన్షన్ ట్రాన్స్పిరేషన్ పుల్ మోడల్. దీన్ని బేసికల్గా మనం క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే ఏ విధంగా వాటర్ అనేది హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ద టాప్ ఆఫ్ ద ప్లాంట్ అనేది క్లియర్ కట్ నేర్చుకుందాం. దీంట్లో మేజర్ ఎలిమెంట్ వచ్చేసి ట్రాన్స్పిరేషన్. అండ్ ఈ ట్రాన్స్పిరేషన్లో బేసికల్గా రోల్ ప్లే చేసేది ఓపెనింగ్ అండ్ ద క్లోజింగ్ ఆఫ్ ద స్టొమాటా. సో నౌ వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ద ట్రాన్స్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్, అంటే ఏ విధంగా ట్రాన్స్పిరేషన్ ఈస్ రిక్వైర్డ్ టు రన్ సో దట్ ఫోటోసింథసిస్ క్యాన్ బి taken place properly. And fifth topic వచ్చేసి uptake and the transport of mineral nutrients. సో బేసికల్గా అప్టేక్ ఆఫ్ మినరల్ న్యూట్రియంట్స్లో వచ్చేసి ఏ విధంగా న్యూట్రియంట్స్ అనేది మనం ప్లాంట్ సెల్ అప్టేక్ చేసుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కమింగ్ టు ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ద మినరల్ న్యూట్రియంట్స్, అంటే మినరల్ న్యూట్రియంట్స్ అనేది బేసికల్గా అయోనిక్ ఫామ్ ఉంటుంది. అండ్ హౌ ద అప్టేక్ ఈస్ టేకింగ్ ప్లేస్, హౌ దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ అనేది ఈ టాపిక్ ఫిఫ్త్ టాపిక్లో నేర్చుకుందాం. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఫ్లోయం ట్రాన్స్పోర్ట్. సో ఇక్కడ ఫ్లో ఆఫ్ ద సోర్స్ టు ద సింక్ ఏ విధంగా జరుగుతుంది. అండ్ దీంట్లో ఒక హైపోథిసిస్ వచ్చేసి ప్రెజర్ ఫ్లో ఆర్ మాస్ ఫ్లో హైపోథిసిస్ అనే ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం దీని కింద. దాంట్లో ఈ సిస్టమిక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఏం చెప్తుందంటే వాట్ ఆర్ ద మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్లోయం ట్రాన్స్లోకేషన్.
సో కమింగ్ టు ద ప్లాంట్ ఫిజియాలజీ, ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి బేసికల్గా మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి అంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో చూసుకుంటే ఏంటంటే బేసికల్గా వాటర్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది, హౌ ద వాటర్ అనేది మోస్ట్ ఆఫ్ ద మినరల్స్ కానీ సొల్యూట్స్ కానీ వాటర్లో డిజాల్వ్ అవుతుంది. సో ఆ డిజాల్వ్ అయిన వాటర్తో పాటు ఆ మినరల్స్ని వాటర్ ఏ విధంగా టేకప్ చేసుకుంటుంది అనేది ఇంట్రడక్షన్లో నేర్చుకుందాం. ఇలాంటి టేకప్ని మనం ట్రాన్స్లోకేషన్ అంటాము. అండ్ సిస్టమ్ ఇంక్లూడ్ అయ్యేదాన్ని వాస్కులర్ సిస్టమ్ అంటాం. సో ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ ఏంటంటే బేసికల్గా మనకు లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్కి ఏ విధంగా జైలోమ్ కానీ ఫ్లోయింగ్ కానీ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్లోకేషన్కి అనేది మనము వాస్కులర్ సిస్టమ్ గురించి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నంత చాలా బ్రీఫ్గా ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఇంట్రడక్షన్లో బేసికల్గా మన ప్లాంట్ సాయిల్, మనం ఒక ప్లాంట్ని తీసుకుంటే బేసికల్గా దాని కింద రూట్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ రూట్ సిస్టమ్ నుంచి ఈ లీఫ్కి కానీ లేకపోతే మనకు ఉన్న ఈ వాట్ ఎవర్ ద ఫ్లవర్స్ ఏవైతున్నాయో ఇవన్నీ వీటికి వాటర్ కానీ మినరల్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఏ విధంగా అందుతున్నాయి అనేది మనం బ్రీఫ్గా ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం. సో కమింగ్ టు ద జైలం ఏం చేస్తుందంటే బేసికల్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కండక్టింగ్ ఎలిమెంట్. సో మనకి ఎట్లా సర్క్యులేషన్ సిస్టమ్ ఉందో ప్లాంట్స్కి కూడా రెండు విధాలు సర్క్యులేషన్ సిస్టమ్ ఉంది, ఒకటి జైలము ఒకటి ఫ్లోయం. సో బేసికల్గా మనకు జైలం వచ్చేసి వాటర్, మినరల్స్, ఓకే, వాటర్, మినరల్స్ అండ్ ఆల్సో న్యూట్రియంట్స్. వాటర్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఇవన్నీ జైలం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కండక్ట్ అవుతుంది. అదే ఫ్లోయం వచ్చేసి ఫుడ్ మెటీరియల్. ఫుడ్ అంటే బేసికల్గా ఆర్గానిక్. సో ఆర్గానిక్ అంటే ఏంటి బేసికల్గా దట్ ఈస్ ద ఫుడ్ విచ్ విల్ బి కండక్టెడ్ by means of phloem. So xylem is the one which is involved in conducting the water, minerals and nutrients, where the phloem is the one which is involved in the conducting the food material. And coming to the xylem, basically xylem ఏం చేస్తుందంటే వాటర్ని రూట్స్ నుంచి మనకు ప్లాంట్స్ కానీ అప్పర్ ఏరియల్ పార్ట్స్కి పంపిస్తుంది. అదే ఫ్లోయం ఏం చేస్తుంది, మనకి ఎక్కడైతే ఫుడ్ సింథసైజ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ నుంచి ఆ ఫ్లోయం ఏం చేస్తుందంటే కొంత భాగాన్ని రూట్స్లోకి ఇచ్చి స్టోర్ చేయడము, ఇంకొంచెం భాగాన్ని వేరే మన ప్లాంట్స్లో ఎక్కడైతే గ్రోత్ విగరస్గా జరుగుతుందో అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేసేది ఫ్లోయమ్స్. సో బేసికల్గా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేసేది ఫ్లోయం. జైలం వచ్చేసి వాటర్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్. అండ్ కమింగ్ టు ద అదర్ పార్ట్, ఇది ఇంట్రడక్షన్. సో దీంట్లో బేసికల్గా మనం జైలం యొక్క డైరెక్షన్ చూసుకుంటే యూని డైరెక్షనల్. ఎప్పుడు చూసినా కూడా వాటర్స్ కానీ మినరల్స్ కానీ ఇవి ఏంటంటే రూట్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైనల్గా దే విల్ బి గోయింగ్ టు ద ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, దట్ ఈస్ యూని డైరెక్షనల్. అదే మనకు ఫ్లోయం చూసుకుంటే మల్టీ డైరెక్షనల్. అంటే ఎందుకు మల్టీ డైరెక్షనల్ ఆర్ బై డైరెక్షనల్ అనుకుందాం. ఎందుకు మల్టీ డైరెక్షనల్ ఆర్ బై డైరెక్షనల్ అంటాం బేసికల్గా, ఎప్పుడు జరుగుతుంది ఈ మూమెంట్, ఈ ట్రాన్స్లోకేషన్ అంటే బేసికల్గా మనకు ప్లాంట్స్ లీవ్స్లో ఎప్పుడైతే ఫుడ్ సింథసైజ్ అవుతుందో ఆ ఫుడ్ కాస్త జనరల్గా మనకి ఏమవుతుందంటే ఒక్కోసారి మనకి లీఫ్ నుంచి రూట్స్కి రావచ్చు, ఇంకో సీజన్లో ఇదే రూట్స్ ఏవైతే సింక్ ఉందో అంటే ఏదైతే యూటిలైజ్ అయ్యిందో ఆ స్టోరేజ్ అయిన రూట్లో నుంచి మనకు ఆ ఫుడ్ని మళ్ళీ ఏరియల్ ప్లాంట్స్ తీసుకొని ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఇది ఒక మల్టీ డైరెక్షనల్ బై డైరెక్షనల్, ఏది ఫ్లోయం కండక్టివిటీ. అదే యూని డైరెక్షనల్ ఏమో జైలం కండక్టివిటీ. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ ద ప్లాంట్. ఇవి బేసికల్గా లాంగ్ డిస్టెన్స్. అదే షార్ట్ డిస్టెన్స్ చూసుకుంటే ఏంటంటే బేసికల్గా మనకు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎనర్జీ లేకుండా ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద మూవ్మెంట్ అయ్యేది ఒకటి. ఇంకోటి వచ్చేసి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఇదేంటి బేసికల్గా ఇక్కడ జనరల్గా మనకు ఎనర్జీ యూటిలైజ్ అయిపోయి మనకు కాంపౌండ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్లో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ద ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ 1 and 2. అదే లాంగ్ డిస్టెన్స్లో వచ్చేసి జైలం కండక్టివిటీ అండ్ ద ఫ్లోయం కండక్టివిటీ. జైలం అండ్ ఫ్లోయం కండక్టివిటీ అనేది లాంగ్ టర్మ్, అదే షార్ట్ టర్మ్ వచ్చేసి మనకు ప్యాసివ్ కండక్టివిటీ, ప్యాసివ్ అండ్ యాక్టివ్ వన్, ఇది షార్ట్ టర్మ్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంట్రడక్షన్.
నౌ కమింగ్ టు ద మీన్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్. దీంట్లో బేసికల్గా మనం డిఫ్యూజన్ వచ్చేసి అదొక ప్యాసివ్ మూమెంట్, సో ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ వాటర్. అది బేసికల్గా వన్ పార్ట్ ఆఫ్ ద సెల్ టు అదర్ పార్ట్ కానీ ఫ్రమ్ వన్ సెల్ టు అదర్ సెల్ షార్ట్ డిస్టెన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, అండ్ దిస్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ టేకింగ్ బికాస్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద క్యారియర్ ప్రోటీన్. సో ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో బేసికల్గా మనం ఏంటంటే క్యారియర్ ప్రోటీన్స్ని ఇన్వాల్వ్ చేస్తాం సో దట్ ద మాలిక్యూల్ క్యాన్ బి డిఫ్యూజ్ ఫ్రమ్ ఐదర్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ద ప్రోటీన్ ఫ్రమ్ ద ఛానల్స్. సో వచ్చేసి పోరిన్స్ ఎందుకు అంటే దే విల్ ఫార్మ్ ఏ ఛానల్ సో దట్ ద ప్రోటీన్స్ క్యాన్ బి ఆర్ ద మాలిక్యూల్స్ క్యాన్ బి ఈజీలీ క్రాసెస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్. అండ్ కమింగ్ టు అదర్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ సింపోటర్స్ అండ్ యాంటీపోటర్స్. ప్యాసివ్ సింపోటర్స్ అండ్ యాంటీపోటర్స్లో ఇప్పుడు ఒక ప్రోటీన్ మాలిక్యూల్ తీసుకుంటే మనకు రెండు మాలిక్యూల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. దాంట్లో ఎస్పెషల్గా ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది. అండ్ కమింగ్ టు సింపోటర్స్లో ఏంది బేసికల్గా మనకు టూ మాలిక్యూల్స్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద సెల్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద సెల్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ సింపోటర్స్. కమింగ్ టు యూనిపోటర్ అంటే ఈ carrier protein is involved in the transportation. It is involved in the transportation from one side to other side. That is the unipolar. And there is a transportation which is independent of each other. And ఇక్కడ ఈ టేబులర్ కాలం చూసుకుంటే బేసికల్గా మనము కంపారిజన్ చూసుకుంటాం అనమాట. సో కమింగ్ టు ద సింపుల్ డివిజన్, మనకు ప్రోటీన్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే సెలెక్టివ్ ట్రాన్స్మిషన్ కానీ మనకు సొల్యూట్ సాచురేషన్ కానీ అప్హిల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎనర్జీ రిక్వైర్మెంట్ కానీ ఏది ఉండదు అనమాట. బట్ కమింగ్ టు ద ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ మనకు హైలీ సెలెక్టివ్ ఉంటుంది అండ్ మనకు మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అండ్ మనకు సాచురేషన్ అంటే ప్రోటీన్ సాచురేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. అదే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. సాచురేషన్తో పాటు అప్హిల్ ట్రాన్స్పోర్ట్, అగ్నెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ఏటీపీ కానీ లేకపోతే మెంబ్రెయిన్ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ బేసికల్గా మనకు జనరల్గా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఈ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మనం బేసికల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే 3 రకాలు అనమాట. ఒకటి డిఫ్యూజను, ఒకటి డిఫ్యూజన్, ఒకటి ఫెసిలిటేటెడ్, మనకు వచ్చేసి ఫైనల్గా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఈ 3 రకాల ట్రాన్స్పోర్ట్ని మనం మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. డిఫ్యూజన్ అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మాలిక్యూల్లో బేసికల్గా మనం ఏం మాట్లాడుకుంటాము, బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు మాలిక్యూల్ అనేది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఓకే, హై టు లో కాన్సన్ట్రేషన్ డిఫ్యూజన్ జరుగుతుంది. అంటే జస్ట్ మనకు దాని యొక్క ఫ్రీ ఎనర్జీ మీద బేస్ చేసుకొని మనకు వాటర్ మనం కాంపౌండ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఏ విధంగా మూవ్ అవుతుంది, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఇంకోటి ఏటీపీ ఏది యూటిలైజ్ కాదు ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ విత్ ఇన్ ద సెల్ ఆర్ ఫ్రమ్ సెల్ టు సెల్. ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగా పెద్దగా జరగాలంటే ఒక విత్ ఇన్ ద సెల్లో కానీ లేకపోతే ఫ్రమ్ సెల్ టు సెల్ అనేది బేసికల్గా మనకు డిఫ్యూజన్లో ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ ప్రోటీన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమి ఉండవు అనమాట. నో ప్రోటీన్స్ ఆర్ ఇన్వాల్వ్, నో ఎంజైమాటిక్ ప్రాసెస్ ఇస్ ఇన్వాల్వ్. అండ్ బై ద ఛాన్స్ డిఫ్యూజన్ కూడా ఈవెన్ నాన్ లివింగ్ సబ్స్టెన్స్ అంటే కెమికల్ సబ్స్టెన్స్ల మధ్యలో కూడా డిఫ్యూజన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో డిఫ్యూజన్ అనేది ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద హై టు లో కాన్సన్ట్రేషన్ by means of free energy of the compound because of the concentration gradient వల్ల మనకు హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏటీపీ యూటిలైజేషన్ ఉండదు. ఇది ఓన్లీ విత్ ఇన్ ద సెల్ ఆర్ ఫ్రమ్ సెల్ టు సెల్ అడ్జసెంట్ సెల్స్ మధ్యలో జరుగుతుంది. అండ్ ప్రోటీన్ ఇన్వాల్వ్మెంట్ కూడా జరగదు. సెకండ్ వచ్చేసి ఫ్యాకల్టేటెడ్ డిఫ్యూజన్. దీంట్లో మనకు బేసికల్గా ఇక్కడ కూడా మనకు హై టు లో మూమెంటే జరుగుతుంది. ఓకే, ఇక్కడ హై టు లో మూమెంట్ జరుగుతుంది. బేసికల్గా రెండు సేమే. నెక్స్ట్ వచ్చేసి ఏటీపీ కూడా యూటిలైజ్ కాదు. ఓకే, ఏటీపీ కూడా యూటిలైజ్ కాదు, సేమ్ టు సేమ్. అండ్ ఫైనల్ వచ్చేసి ఫెకల్టేటెడ్ డిఫ్యూజన్ ఏంటంటే అప్టేక్లో యూస్ఫుల్ అవుతుంది. అంటే ఒకవేళ సెల్ ఏమన్నా బయట ఉన్న సబ్స్టెన్స్ని లోపల తీసుకోవాలనుకున్నప్పుడు ఆ విధంగా యూజ్ అయ్యే ట్రాన్స్పోర్టేషన్ అనమాట. అంటే బయట నుంచి లోపలికి, లోపటి నుంచి బయటికి ఈ మూమెంట్ అప్టేక్ రిమూవల్ రెండింటికి ఖచ్చితంగా ఫెకల్టేటివ్ డిఫ్యూజన్ ద్వారానే మనకు మాలిక్యూల్ మూమెంట్ అనేది జరుగుతుంది. సో అప్టేక్ అండ్ ద అప్టేక్ ఆఫ్ ద మాలిక్యూల్ అండ్ ద molecule to be sent out, it is taken place by the facultative diffusion.
అండ్ నాలుగోది వచ్చేసి ప్రోటీన్ కేటగిరీలో వచ్చేస్తే దీనికి సపరేట్గా మనకు ఫెకల్టేటివ్ డిఫ్యూజన్ జరిగే ప్రోటీన్స్ని మనం క్యారియర్ ప్రోటీన్స్ అంటాం. ఓకే, ఈ ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యాకల్టేటివ్ డిఫ్యూజన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఒక్కొక్క రకమైన ట్రాన్స్పోర్టేషన్కి ఒక్కొక్క మాలిక్యూల్కి ఒక్కొక్క రకమైన స్పెసిఫిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ ఆర్ క్యారియర్ ప్రోటీన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ జనరల్గా మనకి ఏం చూస్తామంటే ఫ్యాకల్టేటివ్ డిఫ్యూజన్ ఎందుకు రోల్ ప్లే చేస్తుందంటే కొన్ని మాలిక్యూల్స్ ఏంటంటే అయానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి, అంటే ఛార్జ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ ఛార్జ్ మాలిక్యూల్స్ దానంతలో అదే ఆ లిపిడ్ బైలేయర్ ఏదైతుందో ఆ లిపిడ్ బైలేయర్ని క్రాస్ చేసుకొని వెళ్ళలేవన్నమాట. సో ఇలా వెళ్ళకపోవడం వల్ల అవి ఏం జరుగుతుందంటే అవి బయటే ఉండిపోతాయి. సో అదే ఫెకల్టేటివ్ డిఫ్యూజన్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ మెంబ్రెయిన్లో ఒక ప్రోటీన్ ఉండడం వల్ల ఇది ఒక చిన్న ఛానల్ లాగా యూజ్ అవుతుంది. ఈ ఛానల్లో వాటర్ కూడా ఫ్లో అవుతుంటుంది. సో ఈ మినరల్స్ అయాన్స్ ఏవైతున్నాయో ఆ వాటర్ సాల్యుబుల్ కనుక ఎప్పుడైతే ఇవి అయాన్స్ బయట ఉన్నాయో అయాన్స్ కాస్త ప్రాపర్గా ఇట్లా ఈ విధంగా వాటర్ ఛానల్ లాగా ఏర్పడుతుంది అనమాట, ఒక ఛానల్ లాగా అటు ఇటు సెల్కి. సో ఈ మూమెంట్ అయాన్ అనేది మనకు బేసికల్గా ఈ విధంగా మనకు ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి క్యారియర్ ప్రోటీన్ యూజ్ అవ్వడం వల్ల మనకు ప్రాపర్గా జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫ్యాకల్టేటివ్ డిఫ్యూజన్. ఫైనల్గా వచ్చేసి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏంది, బేసికల్గా మనకి ఇవన్నిటికీ డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఏంది జనరల్గా మనకు మాలిక్యూల్స్ మూమెంట్ వచ్చేసి లో టు హై జరుగుతుంది, అంటే అగైన్స్ ద కాన్సన్ట్రేషన్. అంటే మనకు ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ నుంచి మాలిక్యూల్స్ వెళ్ళి హై కాన్సన్ట్రేషన్లో జమ అవుతాయి అనమాట, అగైన్స్ ద కాన్సన్ట్రేషన్ ఆర్ అప్ హిల్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, అగైన్స్ ద కాన్సన్ట్రేషన్ అప్ హిల్ ట్రాన్స్పోర్టేషన్. రెండోది వచ్చేసి ఏటీపీ యూటిలైజ్ అవుతుంది. ఓకే, మూడోది వచ్చేసి మనకు జనరల్గా ఇవి జనరల్గా కొన్ని రకమైన మినరల్ అయాన్స్కి ఓకే కొన్ని రకమైన మినరల్ అయాన్స్ ఏంటంటే మనకు సెల్స్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బయట తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కనుక కొన్ని రకమైన మినరల్ అయాన్స్ కొన్ని రకమైన అమినో యాసిడ్స్కి బేసికల్గా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అగైన్స్ ద కాన్సన్ట్రేషన్. ఎందుకన్నామంటే మినరల్ అయాన్స్ అండ్ ద అమినో యాసిడ్స్ are transported across the membrane from a low concentration to the high concentration, that is against the concentration or uphill transportation. ఇక్కడ బేసికల్గా వచ్చేసి మనకి ఇక్కడ కూడా మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ వచ్చేసి మేజర్ రోల్ ఎవరు ప్లే చేస్తారు, దే ఆర్ ప్లేయింగ్ బై ద ప్రోటీన్, మెంబ్రెయిన్ ప్రోటీన్. సో దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫ్యూజన్, ఫ్యాకల్టేటివ్ డిఫ్యూజన్ and the active transport. This is about the means of transport. This is the entire means of transport for the plants. అంటే ఫర్ ఇనిషియల్ స్టేజెస్లో మనకు ఏ విధంగా వాటర్ రీచ్ అవుతుంది ప్లాంట్కి, అలా రీచ్ అయిన ప్లాంట్ ఏ విధంగా మనకు ప్లాంట్ లోపలికి వెళ్తుంది, ఆ తర్వాత మినరల్స్ కూడా వాటర్ ద్వారా వచ్చిన మినరల్స్ ఏ విధంగా మనకు ఒకసారి రూట్ హెయిర్కి అప్రోచ్ అయినాక అవి ఏ విధంగా మనకు అవి దాటుకొని లోపలికి అబ్జార్బ్ అవుతుంది అనేది ఫ్యాకల్టేటివ్ డిఫ్యూజన్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటుంది. అదే వాటర్ మాత్రం మనకు డిఫ్యూజన్ ద్వారా లోపలికి వస్తుంది అనమాట. దీస్ ఆర్ ద 3 different types ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్. ఇదే కాకుండా మనకి ఇంకో రకమైనది ఏముందంటే బేసికల్గా ఫ్యాకల్టేటివ్ డిఫ్యూజన్లోనే భాగంగా మనకు 3 రకాలు ఉంటాయి. ఇది బేసిక్గా మనం మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో నేర్చుకునేది ఏ విధంగా మనకు ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో. అదే ఫ్యాకల్టేటివ్ డిఫ్యూజన్లో మనకు 3 రకాలు ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి యూనిపోర్ట్. యూనిపోర్ట్ అంటే ఇది బేసికల్గా మనకు ఈ మెంబ్రెయిన్లో మనకు ఒక క్యారియర్ ప్రోటీన్ ఉండి ఆ క్యారియర్ ప్రోటీన్ ఆ మాలిక్యూల్ని బయట నుంచి లోపలికి తీసుకొస్తుంది. ఈ ఒకటే విధంగా అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇంకో మాలిక్యూల్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్తో సంబంధం లేకుండా అది ఒకటే మాలిక్యూల్ ఒకటే డెడికేటెడ్ ప్రోటీన్ ద్వారా జరుగుతుంది అనమాట. దాన్ని యూనిపోర్ట్ అంటాం. ఇంకోటి రెండోది వచ్చేసి బేసికల్ ఏంది యాంటీపోర్ట్. యాంటీపోర్ట్ అంటే ఏంది మనకు యాంటీపోర్ట్ అంటే బేసికల్గా మనం మెంబ్రెయిన్ మీద ఒక ప్రోటీన్ ఒక క్యారియర్ ప్రోటీన్ తీసుకుంటే ఒక మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్ ఇలా ఉంటే మనం ఇంకో మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్ ఈ విధంగా ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద సెల్ టు అదర్ సైడ్ అండ్ ఒకసారి ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ జరిగితే ఇంకో విధంగా ఆ విధంగా ఆపోజిట్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. దీన్ని యాంటీపోర్ట్ అంటాం. సో ఒక మాలిక్యూల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇంకో మాలిక్యూల్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఒకటి బయట నుంచి లోపలికి ఒకటి లోపటి నుంచి బయటికి ఈ విధంగా అయిన ఫ్యాకల్టేటివ్ డిఫ్యూజన్ని మనము యాంటీపోర్ట్ అంటాం. అండ్ మూడోది వచ్చేసి బేసికల్గా మనకు సింపోర్ట్ అంటాం. సింపోర్ట్ అంటే ఏంటి బేసికల్గా సింపోర్ట్ అంటే నథింగ్ బట్ సింపోర్ట్ అంటే బేసికల్గా మనకు ఈ 2 మాలిక్యూల్స్ ఏవైతున్నాయో ఆ 2 మాలిక్యూల్స్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి అలా అంటే ఒక సైడ్ నుంచి
ఒక సెల్కి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళడాన్ని మనం సింపోర్ట్ అంటాం. సో సింపోర్ట్ అన్నది ఇట్స్ బేసికలీ ఇట్స్ అ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మాలిక్యూల్ ఫ్రమ్ వన్ సైడ్ టు ద other side. That is the simport transport way, simport diffusion or simport facultative diffusion. Deentlo rendu molecules will be moving from one side to the other side. Okay, it will be moving from the one side to other side, and the two molecules will be simultaneously transferred from the one side to other side. That is a facultative diffusion. This is okay. This is about the ending or the means of the transport, which we explained very thoroughly about the how the uptake of molecules will be done, and how the generally what is the means of carrying of the what is the means of water uptakes by the plant from the soil till the root surface, అది డిఫ్యూజన్. ఇంకోటి వచ్చేసి మనకు రెండు రకాల ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, అంటే డిపెండింగ్ అపాన్ ద మినరల్ అయాన్ కాన్సన్ట్రేషన్ అండ్ కైండ్ ఆఫ్ మినరల్ అయాన్ టు బి ట్రాన్స్పోర్టెడ్. మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యాకల్టేటెడ్ డిఫ్యూజన్, ఇంకోటి వచ్చేసి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఇవి రెండు కూడా క్యారియర్ ప్రోటీన్స్ యూటిలైజ్ చేసుకుంటాయి, అండ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెడికేటెడ్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ద ప్రోటీన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్. దీంట్లో బేసికల్గా మనకు టెరెస్ట్రియల్ ప్లాంట్స్ తీసుకుంటే అవి జనరల్గా మనకు వాటర్ని అప్టేక్ చేసుకుంటాయి ఫ్రమ్ ద లీవ్స్, అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రాన్స్పిరేషన్. అండ్ కమింగ్ టు ద వాటర్ పొటెన్షియల్, బేసికల్గా వాటర్ పొటెన్షియల్ వచ్చేసి మనకు దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫండమెంటల్ యూనిట్ టు అండర్స్టాండ్ ద వాటర్ మూమెంట్ అండ్ ద ఫ్రీ ఎనర్జీ ఆఫ్ ద వాటర్. సో సొల్యూట్ పొటెన్షియల్ అండ్ ప్రెషర్ పొటెన్షియల్ అనేది దే ఆర్ టూ ఇంపార్టెంట్ components of the water potential. So coming to the what is water potential, basically water potential is solute potential plus pressure potential. So దీంట్లో మనం బేసికల్గా ఇదంతా నేర్చుకుందాం. And what is water potential? Basically it is the free energy of the cell. And coming to the solute potential అంటే it's always produced in the negative form, where the solute potential is the one which is involved as a lowering of the water potential than the pure water. When the solute is adding, then the water potential will be decreased, and then the pure water potential will be noted as a solute potential. Coming to target pressure or pressure potential, దీంట్లో ఏంది బేసికల్గా మనము ఇక్కడ జనరల్గా మనకు ఎప్పుడైతే సెల్స్ వాటర్ని టేకప్ చేస్తాయో దెన్ ఆ సిచ్యువేషన్లో మనకు టర్బిడిటీ అనేది పెరుగుతుంది. సో ఈ టర్బిడిటీ పెరగడం వల్ల వచ్చే ప్రెషర్ని ప్రెషర్ పొటెన్షియల్ అంటాం. సో ఈ ప్రెషర్ పొటెన్షియల్ అనేది మనకు ప్లాంట్స్లో నెగిటివ్ పొటెన్షియల్ ఆర్ టెన్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఈ నెగిటివ్ పొటెన్షియల్ ఆర్ టెన్షన్ వాటర్ కాలంలో ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ వాటర్ అప్టేక్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్మోసిస్ అనేది జనరల్గా మనకు సెలెక్టివ్ పర్మేబుల్ మెంబ్రెయిన్ అనేది మనకు యూటిలైజ్ అవుతుంది ఆస్మోసిస్లో. సో ఇక్కడ జనరల్గా ఇట్ ఈస్ డ్రివెన్ బై ద ప్రెషర్ గ్రేడియంట్ అండ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అంటే ఆ కాంపౌండ్ యొక్క కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ కానీ లేకపోతే ప్రెషర్ గ్రేడియంట్ కానీ ఇవన్నీ జరగడం వల్ల ఆస్మోసిస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో ఇట్ ఈస్ అబౌట్ ద ప్రెషర్ గ్రేడియంట్. అండ్ కమింగ్ టు అదర్ టాపిక్ కాల్డ్ as ప్లాస్మోలైసిస్. జనరల్గా మనకు ప్లాస్మోలైసిస్ గురించి మాట్లాడుకోవాలంటే ఎప్పుడైతే సెల్స్ మనం 3 డిఫరెంట్ సొల్యూషన్స్లో మనం సబ్మర్జ్ చేస్తామో అప్పుడు జనరల్గా మనకు హైపోటోనిక్ సొల్యూషన్ అయినప్పుడు ప్లాస్మోలైసిస్ జరుగుతుంది. అదే మనకు వాటర్ ఎక్కువ ఇంటేక్ తీసుకోవడం వల్ల, అంటే హైపోటోనిక్ సొల్యూషన్ డైల్యూటెడ్ సొల్యూషన్లో పెడితే వాటర్ లోపలికి వచ్చేసి సెల్ టర్జిడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఐసోటోనిక్ సొల్యూషన్లో పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే బేసికల్గా మన మూమెంట్ ఆఫ్ వాటర్ అనేది ఈక్వలిబ్రియంగా ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ effects that is happening in the plants and the cell. Now coming to turgor pressure, basically that turgor pressure ఏమన్నాము, that is about the pressure exerted by the protoplasm, and whenever there is entry of water is taking place against the rigid wall, that is called as pressure potential. Okay, coming to the imbibition. Basically imbibition is nothing but it's about the absorption of the water by the solids or the colloids so that there is increase in the volume. That is about the imbibition. So water potential గురించి నేర్చుకోవాలంటే మనకు వాటర్ కి ప్లాంట్ కి ద ప్లాంట్ కి వాటర్ కి ఏ విధమైన సంబంధం ఉందనేది తెలుసుకుంటాం. సో ఇక్కడ ఏంది బేసికల్గా ప్లాంట్ వాటర్ రిలేషన్లో మనకు వాటర్ యొక్క రోల్ అనేది నేర్చుకుందాం. సో వాటర్ యొక్క రోల్ ఏంది బేసికల్గా మనకు అయాన్స్, అంటే మనకు అయాన్స్ అనేది దాంట్లో డిజాల్వ్ అయి ఉంటుంది, మినరల్ అయాన్స్.
మినరల్ అయాన్స్ అనేది బేసికల్గా వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకు వాటర్ అనేది యూనివర్సల్ సాల్వెంట్. ఎక్కడైతే ఆ వాటర్ ద్వారా లైఫ్ జనరేట్ కావాలనుకుంటామో, ఎక్కడైతే ప్రాసెస్ ద్వారా మనకు కండక్టివిటీ అనేది జరుగుతుందో, అది బేసికల్గా వాటర్ టు ప్లాంట్ అనేది బేసికల్గా మనకు ఆ కండక్టివిటీ అనేది ఈ వాటర్ ద్వారానే న్యూట్రియంట్స్ కానీ లేకపోతే కమింగ్ టు ద మినరల్ అయాన్స్ కానీ ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ అనేది వాటర్ ద్వారానే మనం సాయిల్ నుంచి మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, దట్ ఈస్ ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సాయిల్ నుంచే మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ కండక్టివిటీ అనేది జరుగుతుంది అనమాట. సో బేసికల్గా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే వాటర్ పొటెన్షియల్ ఏంటంటే బేసికల్గా ఈ వాటర్ పొటెన్షియల్ అనేది మనం W మీద మనము దాన్ని నేర్చుకుందాము. ఈ వాటర్ పొటెన్షియల్లో బేసికల్ ఏం జరుగుతుందంటే మనకు బేసికల్గా ఏం జరుగుతుంది, మనకు దాని యొక్క వాటర్ యొక్క పొటెన్షియల్ అనేది వెరీ హై ఉంటుంది. సో వాటర్ యొక్క పొటెన్షియల్ వెరీ హై అనడం ఏంటంటే నథింగ్ బట్ ద ఫ్రీ ఎనర్జీ is the one which is very much available for the water. So whatever the energy present within the water is called as free energy, and this free energy is nothing but the kinetic energy of the water. This kinetic energy of the water, the free energy of the water, is the one which is involved in the maintaining the water potential. This water potential is the one which is basically it is the one which is driving the force of the water. Okay, it is the driving force. Okay, it is the driving force for the water to be conducted from the lower part of the plant to the upper part of the plant. So మనకు ప్యూర్ వాటర్ వచ్చేసి ఏం జరుగుతుంది, మనకు ప్యూర్ వాటర్ వచ్చేసి పై W is equal to 0 అనమాట. సో ప్యూర్ వాటర్ యొక్క మన వాటర్ పొటెన్షియల్ వచ్చి 0 ఉంటుంది, అంటే 0 ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ. అదే మనము ఎప్పుడైతే సొల్యూట్ యాడ్ చేసుకుంటూ వెళ్తామో దాని యొక్క వాటర్ పొటెన్షియల్ అనేది నెగిటివ్ అవుతూ వెళ్తుంటుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద వాటర్ పొటెన్షియల్. సో ఈ వాటర్ పొటెన్షియల్ అనేది బేసికల్గా మనము psi W is equal to psi S plus psi P. Okay, this is nothing but the water potential of the cell is always equal to the solute potential and the pressure potential. This is about the water potential. ఇదే కాకుండా మనం బేసికల్గా ఇంకేం నేర్చుకుంటామంటే జనరల్గా మనకు ఫ్రీ ఎనర్జీ ఆఫ్ ద వాటర్ కానీ లేకపోతే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్ అనేది ప్యూర్ వాటర్లో చాలా హై ఉంటుంది. సో ఎప్పుడైనా వాటర్ మూమెంట్ ఎలా జరుగుతుంది, వాటర్ మూమెంట్ ఆల్వేస్ ఇట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద water movement is always involved in the from one direction to other direction, like it will be involved in the from the high water potential to the water potential. When it is high, the movement of the water will be from the high potential to the low potential anamata. So that is the water potential. Okay, the movement of the water is from the high potential to always to the low potential. And coming to the solute potential or solute potential or solute psi S. Is solute potential is nothing but basically it is donated by the psi S. So the solute potential is the one, it will be donated with the negative. Okay, it is always starting with the negative. This solute potential is the symbolization of the how much of the solute is present. Okay, how much of the solute is present in the solution. So as we are adding more and more solute to the solution, it will be increasing more and more. So whatever the solute is there, the solute potential అనేది ఏంటంటే బేసికల్గా మనకు ఆ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది డిపిక్ట్ చేస్తుంది అనమాట. ఆ సొల్యూషన్లో ఆ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, ఏ విధంగా ఉంది అనేది మనకు సొల్యూట్ పొటెన్షియల్ ద్వారా కనుక్కుంటారు జనరల్గా. సో మనము దీన్ని ఏంటంటే బేసికల్గా ఇది నెగిటివ్లో స్టార్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద హైపర్ సొల్యూషన్స్కి ఎక్కువ సొల్యూట్స్ పొటెన్షియల్ ఉంటుంది. అండ్ మనకు హైపర్టోనిక్ సొల్యూషన్లో తక్కువ సొల్యూట్ పొటెన్షియల్ ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ ద సొల్యూట్ పొటెన్షియల్. దీన్ని ఇంకో విధంగా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వాటర్ పొటెన్షియల్ ఈస్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సొల్యూట్ పొటెన్షియల్. అంటే దాని అర్థము ఎప్పుడైతే మనకు ఆ సొల్యూషన్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉందన్నప్పుడు ఆ సొల్యూషన్ యొక్క సొల్యూట్ పొటెన్షియల్ అంతే తక్కువ ఉన్నట్టు అనమాట. ఆ సొల్యూషన్లో సొల్యూట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటే వాటర్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉన్నట్టు. సో జనరల్గా మనకు సొల్యూట్ పొటెన్షియల్ ఆఫ్ ద హైలీ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్
is very high when compared to the water potential, or it is very high, the solute potential is very high for the solution which are having very high concentration of the water. సో మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం, బేసికల్గా సొల్యూట్ పొటెన్షియల్ ఏంటంటే బేసికల్గా మనం ఆ సొల్యూట్ యొక్క మనకు ఆ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లో ఎంత ఉంది అనేది సొల్యూట్ పొటెన్షియల్ ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మనం హైపర్ టానిక్ సొల్యూషన్ అనుకుంటే దాంట్లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, సొల్యూట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది కనుక వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వైస్ వర్సా వెన్ అప్లికబుల్ టు ద హైపో సొల్యూషన్ అండ్ ఆల్సో ఐసోటోనిక్ కైండ్ ఆఫ్ సొల్యూషన్. అండ్ కమింగ్ టు ద డిఫరెంట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బేసికల్గా మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రెషర్ పొటెన్షియల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ పొటెన్షియల్. ఈ ప్రెషర్ పొటెన్షియల్ని ఏ విధంగా మనం డిసైడ్ చేసుకోవచ్చు, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే బేసికల్గా మనకు ఒక ప్లాంట్ తీసుకొని, ఓకే, నా ప్లాంట్ని ఎప్పుడైతే మనము ఆ ప్లాంట్ని మనం హైపోటోనిక్ సొల్యూషన్, హైపోటోనిక్ అంటే ఏంటి బేసికల్గా, హైపోటోనిక్ అంటే డైల్యూటెడ్ సొల్యూషన్స్. ఎంత డైల్యూట్ ఉండాలంటే ఈ లోపటున్న సొల్యూట్ కాన్సన్ట్రేషన్ కన్నా బయట ఉన్న సొల్యూషన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలన్నమాట. సో కమింగ్ టు ద హైపోటోనిక్ సొల్యూషన్ ఆర్ ద డైల్యూట్ సొల్యూషన్స్లో మనం ఎప్పుడైతే సెల్స్ ప్లే చేస్తే ఏం జరుగుతుందంటే మనకు బయట నుంచి వాటర్ అనేది లోపలికి వచ్చేస్తుంది. ఈ బయట నుంచి వాటర్ లోపలికి రావడం వల్ల ఏం జరుగుతుంది అనమాట, మనకు ఆ సెల్ అనేది బల్జ్ అవుతుంది. ఓకే, సెల్ అనేది బల్జ్ అయిపోయి మనకి ఏంది బస్ట్ అవుట్ కాదు, ఎందుకంటే సెల్ వాల్ ఉంది కనుక. ఆ సెల్ అనేది బల్జ్ అవుతుంది. ఎందుకు బల్జ్ అవుతుంది, ఎప్పుడైతే డైల్యూట్ సొల్యూషన్లోకి వాటర్ కానీ హైపోటిక్ సొల్యూషన్లోకి వాటర్ ఏమవుతుందంటే లోపల సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల బయట ఉన్న సొల్యూషన్లో వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, లోపల సెల్ సైటోప్లాజంలో వాటర్ పొటెన్షియల్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఎక్కువ తక్కువ ఉండడం వల్ల ఈ డిఫరెన్స్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల డిఫరెన్స్ ఇన్ ద సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల మనకు వాటర్ అనేది బయట నుంచి లోపలికి ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఇట్లా ఫ్లో అవుతుందో ఫైనల్గా ఇట్ విల్ బి బల్జింగ్ అవుట్ అనమాట. ఇది బల్జ్ అవుతుంది. ఈ బల్జ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, అది మనకు ఈ ఏవైతే మనకు సెల్స్ ఉన్నాయో ఈ సెల్ మెంబ్రేన్ ఏదైతే బల్జ్ అవుట్ అయిందో దిస్ విల్ క్రియేట్ ద ప్రెషర్ ఆన్ ద సెల్ వాల్ అండ్ సెల్ వాల్ విల్ బి క్రియేటింగ్ ద ప్రెషర్. సో ఈ ప్రెషర్ని మనం టర్గర్ ప్రెషర్ అంటాం. ఓకే, ఈ ప్రెషర్ని మనం టర్గర్ ప్రెషర్ అంటాము. అట్ ద సేమ్ టైం బేసికల్గా టర్గర్ ప్రెషర్ని ఏ విధంగా మనం కొలత చేసుకుంటామంటే Phi is nothing but the pressure potential. Pressure potential ని ఏ విధంగా మనం మెజర్ చేస్తాము, it is the pressure created or it is the pressure which is created within the cell because of excess movement of water by the cell membrane onto the cell wall. సో ప్రెషర్ పొటెన్షియల్ అనేది ఏ విధంగా అర్థం చేసుకుంటాం, ఇది ఏ విధంగా డెవలప్ అవుతుందంటే మనకు వాటర్ మూమెంట్ అనేది బయట నుంచి లోపలికి బాగా ఎక్కువగా రావడం వల్ల ఆ సెల్ మెంబ్రెయిన్ అనేది ఉబ్బిపోయి అది సెల్ వాల్ మీద ప్రెషర్ పెడుతుంది. ఆ ప్రెషర్ పెట్టడం వల్ల ఈక్వల్ అండ్ ఆపోజిట్ ప్రెషర్ అనేది సెల్ వాల్ నుంచి మనకు సెల్ మెంబ్రెయిన్ మీద పడుతుంది. ఇలాంటి కండిషన్ని మనం టర్గర్ ప్రెషర్ అంటాము అండ్ దాని ప్రెషర్ పొటెన్షియల్ అంటాము, లేకపోతే టర్గర్ పొటెన్షియల్ అంటాం. సో ఇవంతా జరగాలంటే బేసికల్గా సెల్స్ అనేది ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే సెల్స్ వెన్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఎక్సెస్ ఆఫ్ వాటర్. అంటే ఏంది, మనకు సర్ఫేస్లో మనకు జనరల్గా న్యాచురల్ కండిషన్లో చూస్తే ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ పడుతుందో అప్పుడు ఏం జరుగుతుంది, మనకు వాటర్ అనేది ఎక్కువైపోయి అది ఏం చేస్తుంది, అది మనకు బయట హైపోటానిక్ సొల్యూషన్ కండిషన్ క్రియేట్ అవుతుంది. లోపల మనకి ఏముంటుంది, మనకు సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సెల్లులో వచ్చేసి సొల్యూట్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది, వాటర్ పొటెన్షియల్ అనేది తక్కువ ఉంటుంది. ఇది సెల్లులో ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే రెయినీ సీజన్లో ఏం జరుగుతుంది, బయట వర్షం ఎక్కువ పడడం వల్ల బయట వాటర్ ఎక్కువ జమ కావడం వల్ల ఏం జరుగుతుందంటే బయట సరౌండింగ్స్లో మనకు వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఏముంటుంది, సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది మనకు తక్కువైపోతుంది. వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉందంటే దాని అర్థము సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నట్టు, వాటర్ ఎక్కువ ఉన్నట్టు. సో ఈ కండిషన్ ఎప్పుడు అరైజ్ అయితే జనరల్గా మాట్లాడుకోవాలంటే రెయినీ సీజన్లో, వర్షాకాలంలో. సో ఎప్పుడైతే ఈ కండిషన్ అరైజ్ అవుతుందో మనకు వాటర్ అనేది బయట నుంచి లోపలికి రష్ అవుతుంటుంది అనమాట. ఆ రష్ అయినప్పుడు జనరేట్ అయ్యే ప్రెషర్ని మనం టర్గర్ ప్రెషర్ ఆఫ్ ద ప్రెషర్ పొటెన్షియల్ అంటాం. సో ఫైనల్గా మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే
వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ పొటెన్షియల్ ప్లస్ సొల్యూట్ పొటెన్షియల్. సో ఏమనుకోవచ్చు మనం బేసికల్గా మనకు వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ పొటెన్షియల్ అండ్ ద సొల్యూట్ పొటెన్షియల్ అట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. అంటే మనకు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ వచ్చేసి వన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉన్నప్పుడు మనకు బేసికల్గా వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ పొటెన్షియల్ ప్లస్ సొల్యూట్ పొటెన్షియల్. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ప్లాంట్ అండ్ వాటర్ రిలేషన్షిప్. ఇప్పుడు దీని తర్వాత మనం నేర్చుకోవాల్సిన టాపిక్ వచ్చేసి ఆస్మోసిస్. సో ఆస్మోసిస్ ఏంటి బేసికల్గా మనకు ఇది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే మనకు జనరల్గా మూమెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. సో ఆస్మోసిస్లో ఏం జరుగుతుంది బేసికల్గా మనకు ఒక సెలెక్టివ్ మెంబ్రెయిన్ ద్వారా మనకు సాల్వెంట్ అనేది మూవ్ అవుతుంది, అంటే వాటర్ అనేది మూవ్ అవుతుంది. ఏ విధంగా మూవ్ అవుతుంది? ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. సో మనకు వాటర్ ఎప్పుడైతే హై పొటెన్షియల్ ఉన్న సైడ్ నుంచి వాటర్ బేసికల్గా మనకు లో పొటెన్షియల్ సైడ్ వెళ్తుందన్నమాట. ఈ మూమెంట్ ఆఫ్ వాటర్ అలాంగ్ ద సెలెక్టివ్ permeable membrane is called as osmosis. So this kind of movement is called as basically osmosis అన్నమాట. అండ్ జనరల్గా మనకు ఇది ఏ విధంగా మనకు యూస్ఫుల్ అవుతుందంటే, అంటే జనరల్గా మనకు ఎప్పుడైతే వాటర్ మూమెంట్ అనేది ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి. సో మనకు ఎప్పుడైనా వాటర్ అనేది ఇట్ విల్ బి ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ ద హై పొటెన్షియల్ టు ద స్టేటస్ ఆఫ్ లో పొటెన్షియల్. సో దీన్ని ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? మనం ఎప్పుడైతే మనము ఒక సూక్రోజ్ సొల్యూషన్ తీసుకొని ఓకే ఇక్కడ ఒక సెలెక్టివ్ మెంబ్రెయిన్ని మనము పెట్టుకొని ఓకే ఈ సెలెక్టివ్ మెంబ్రెయిన్ని పెట్టుకొని మనకి ఏంది బయట వాటర్ వేసేసుకొని అండ్ లోపల వచ్చేసి మనకు సూక్రోజ్ సొల్యూషన్ ఉంటుంది. సో సూక్రోజ్ సొల్యూషన్ అన్నప్పుడు వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది, వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? వాటర్ అనేది ఇట్ విల్ బి మూవింగ్ ఇన్ టు ద ఫనల్ అనమాట. ఈ మూమెంట్ ద్వారా మనకి ఏం జరుగుతుంది? పైన పిస్టల్ ఏదైతుందో that will be always moving gradually to the upward అనమాట. this is nothing but the pressure of the water, or this is the potential or the free energy of the water. సో బేసికల్గా దీనికి వచ్చి ఫౌండేషన్ వచ్చేసి ఏదేది ఉంటుంది మనకు ఆస్మోసిస్ జరగాలంటే రెండు ఇంపార్టెంట్. ఒకటేమో ప్రెజర్, ఒకటి ప్రెజర్ గ్రేడియంట్. అంటే చేంజ్ ఇన్ ద ప్రెజర్ అనేది ఎప్పుడు జరుగుతుంది? కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనకు సొల్యూట్ కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఈ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ ఉన్నప్పుడే మనకు సాల్వెంట్ మనకు ఎక్కువ వాటర్ పొటెన్షియల్ నుంచి తక్కువ వాటర్ పొటెన్షియల్కి వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది అనమాట. ఈ మూమెంట్ని మనము ఇది ఎప్పుడు జరుగుతుందంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉన్నప్పుడు ఈ మూమెంట్ అనేది గ్రాడ్యువల్గా జరుగుతుంది. సో this is the concentration gradient. Now coming to the pressure gradient ఈ concentration gradient and the pressure difference వల్లనే మనకు వాటర్ అనేది it will be moving from one side to the other side. So this is about the pressure potential or the concentration gradient or the pressure gradient, and these are the two important ingredients which are involved in the basically in the osmosis process. And coming to the different now coming to the topic called as, ఇప్పుడు ఇంకో టాపిక్ ఏంటంటే బేసికల్గా మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లాస్మోలైసిస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనము సెల్ ఏ విధంగా మనకు ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ లేకపోతే నార్మల్ న్యాచురల్ కండిషన్స్లో ఏ విధంగా సెల్ సబ్జెక్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే ప్లాస్మోలైసిస్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. దీంట్లో బేసికల్గా మన ప్లాస్మోలైసిస్ అంటే ఏంది? సెల్ మెంబ్రెయిన్ ఏదైతుందో ఓకే ద సెల్ మెంబ్రెయిన్ ఏదైతుందో ఈ సెల్ మెంబ్రెయిన్ మామూలుగా మనకు సెల్ వాల్ నుంచి డిటాచ్ అవుతుంది. ఎప్పుడు సెల్ వాల్ నుంచి డిటాచ్ అవుతుంది? ఎప్పుడైతే ఈ సెల్ని మనము హైపోటోనిక్ సొల్యూషన్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, అంటే ఏంది బయట లిక్విడ్లో మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది లిక్విడ్లో. సో బయట ఉన్న లిక్విడ్లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అంటే ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది? లోపల సెల్లులో నుంచి వాటర్ అనేది బయటికి ఫ్లో అవుతుంది అన్నమాట. ఈ ఫ్లో ఆఫ్ ద వాటర్ ఆర్ ద మూమెంట్ ఆఫ్ ద వాటర్ని బేసికల్గా మనం ఏమంటాము? దిస్ లీడ్స్ టు ద దీన్ని ఎక్సాస్మోసిస్ అంటాము. సో ఈ కండిషన్ని దిస్ లీడ్స్ టు ద కండిషన్ కాల్డ్ యాజ్ ప్లాస్మోలైసిస్. దీనివల్ల ఏం జరుగుతుందంటే బేసికల్గా సెల్ ష్రింకేజ్ అనేది జరుగుతుంది.
సెల్ ష్రింకేజ్ అంటే ఏంది, మనకు సెల్ వాల్ నుంచి సెల్ మెంబ్రెయిన్ అనేది డిటాచ్ అవ్వడంని సెల్ ష్రింకేజ్ అంటాం. సో దిస్ ఈస్ ద కండిషన్ కాల్డ్ యాజ్, ఇట్ లీడ్స్ టు ఏ కండిషన్ కాల్డ్ యాజ్ ప్లాస్మోలైసిస్. ఇదే కాకుండా మనము ఒకవేళ సెల్ని, ఒక ప్లాంట్ సెల్ని బేసికల్గా మనం 3 డిఫరెంట్ కండిషన్స్కి సబ్జెక్ట్ చేస్తే మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 బీకర్స్ అనుకుందాం. ఈ 3 బీకర్స్లో బేసికల్గా మనకు మనకు ఒకవేళ ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంది, మనకు నార్మల్ అంటే మన సెల్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఆర్ మన సొల్యూట్ పొటెన్షియల్ ఈస్ ఈక్వల్ టు సరౌండింగ్స్ అనమాట. ఓకే, ది రెండిటి యొక్క వాటర్ పొటెన్షియల్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఐసోటోనిక్ సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు హైపోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంది, మనకు సాల్వెంట్ అంటే బయట ఉన్న దాని యొక్క సరౌండింగ్ అంటే లిక్విడ్ మీడియా ఏదైతుందో ఆ లిక్విడ్ మీ యొక్క సొల్యూట్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది. హైపోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంది, మనకు సొల్యూట్ పొటెన్షియల్ అనేది తక్కువ ఉంటుంది, అంటే బయట ఉన్న సొల్యూషన్స్ గురించి అనమాట. సో మనకు ఎప్పుడైతే మనకు ఐసోటోనిక్ సొల్యూషన్లో పెట్టినప్పుడు ఏంటంటే వాటర్ అనేది బేసికల్గా బయట నుంచి లోపల నుంచి బయటికి అనేది మూమెంట్ జరుగుతుంటుంది అనమాట. ఇది ఐసోటోనిక్ సొల్యూషన్. ఓకే, ఐసోటోనిక్ సొల్యూషన్లో. సో ఇప్పుడు మనకు ఫ్లాసిడ్ సెల్ అనేది దీని యొక్క కండిషన్. అండ్ కమింగ్ టు హైపోటోనిక్ సొల్యూషన్లో ఏంది, బేసికల్గా సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఆర్ సొల్యూట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది బయట. సో మనకి ఏం జరుగుతుంది, దీని యొక్క పొటెన్షియల్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు వాటర్ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లోపల నుంచి బయటికి రావడం వల్ల ఏం జరుగుతుంది, ఆ సెల్ అనేది ష్రింక్ అవుతుంది. సో ఈ ష్రింకేజ్ని మనం ప్లాస్మోలైసిస్ అంటాం. ఓకే, అండ్ కమింగ్ టు హైపోటోనిక్ సొల్యూషన్లో బయట మీడియా యొక్క సొల్యూట్ పొటెన్షియల్ అనేది తక్కువ ఉంటుంది. ఈ మీడియా యొక్క సొల్యూట్ పొటెన్షియల్ తక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, బయట ఉన్న వాటర్ యొక్క సొల్యూట్ పొటెన్షియల్ తక్కువ ఉండడం వల్ల వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది కనుక మనకు జనరల్గా వాటర్ అనేది బయట నుంచి లోపలికి వెళ్తుంది అనమాట. ఈ బయట నుంచి లోపలికి వెళ్ళే దాన్ని బేసికల్గా దీనివల్ల ఏం జరుగుతుంది, దాని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. ఈ సైజు పెరగడం వల్ల వచ్చే ప్రెజర్ని మనం టర్గర్ ప్రెజర్ అంటాం. ఓకే, టర్గర్ ప్రెజర్ ఆర్ ప్రెజర్ పొటెన్షియల్. ఓకే, ప్రెజర్ పొటెన్షియల్. సో దిస్ ఈస్ ద టర్గర్ ప్రెజర్ ఆర్ ద ప్రెజర్ పొటెన్షియల్ అని దేని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దిస్ ఈస్ ద కండిషన్ వేర్ ద cell wall is exerting the pressure on the cell membrane and the cell membrane is exerting the pressure on the cell wall. This kind of pressure is called as pressure potential. So generally the plasmolysis is the condition where మనం ఎప్పుడైతే cells ని whenever we are conducting or whenever we are subjecting to a solution which is having very high concentration of solute, that is high solute potential, and coming to low water potential ఉన్నప్పుడు ఏదైతే సెల్ కి సబ్జెక్ట్ చేస్తామో అప్పుడు దాని కండిషన్లో మనకు సెల్ మెంబ్రెయిన్ అనేది దగ్గరకు వచ్చేయడం వల్ల మనకు ష్రింక్ అవుతుంది. ష్రింక్ అవడం వల్ల ఏం జరుగుతుంది, మనకు క్లియర్ కట్గా సెల్ ష్రింకేజ్ అనేది కనబడుతుంది అన్నమాట. ఈ ష్రింకేజ్ని మనం ప్లాస్మోలైసిస్ అంటాం. So it is the condition where the cell is subjected to the hypotonic solution or hypotonic. It is the condition where the cell is subjected to the hypotonic level of the solution. సో ఫైనల్గా మనకు ఇంకో టాపిక్ ఏంటంటే ఇంబైబిషన్ అంటే ఏంది, బేసికల్గా ఇంబైబిషన్ అంటే ఎప్పుడైతే మనకు డ్రై సీడ్స్ కానీ లేకపోతే వుడెన్ లాగ్స్ కానీ ఏవైతే మనం తీసుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే వాటర్ని విపరీతంగా పీల్చుకొని దాని యొక్క సైజు అనేది పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, మనం వర్షాకాలంలో చూడొచ్చు డోర్లు సరిగా పట్టవు. ఎందుకు డోర్లు పట్టవు అంటే దే ఆర్ అండర్గోయింగ్ ఏ ప్రాసెస్ కాల్డ్ ఎస్ ఇంబైబిషన్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ వుడ్ ఏదైతుందో దట్ విల్ అబ్జర్వ్ మోర్ అండ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ విల్ బి అబ్జర్వ్డ్ బై ద వుడెన్ లాగ్. బికాస్ ఆఫ్ దిస్ అబ్జర్ప్షన్ ఆఫ్ ద వాటర్ బై ద వుడెన్ లాగ్ ఆర్ ద వుడెన్ లాగ్, దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ డోర్ పెట్టడం రాదనమాట. ఎందుకంటే ఆ డోర్ అనేది ఆ చెక్క ముక్క ఏదైతుందో అది
ఉబ్బిపోవడం వల్ల డోర్ అనేది క్లోజ్ కాదు. దీని వెనుక ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడైతే డ్రై మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ప్లాంట్ మెటీరియల్ ఏదైతే ఉందో దానికి వాటర్ని పీల్చుకునే టెండెన్సీ అనేది అలానే ఉంటుందన్నమాట. అది ఒకవేళ డ్రై సీడ్స్ కానీ లేకపోతే ఎండిపోయిన ఒక వుడెన్ లాగ్ కానీ అవి ఏం చేస్తాయి అంటే దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్జార్బింగ్ ద వాటర్. This kind of absorption of the water is leading to a condition called as imbibition. So imbibition is one of the tendency for the plant, and this imbibition also will create a pressure called as pressure potential. So this is the relation between the plant and the water relationship. And coming to long distance transport of water, basically long distance transport of water ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అంతా మనకు షార్టర్ డిస్టెన్స్లో యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ టాపిక్ కింద మనం మాట్లాడుకునేది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అనమాట. దీంట్లో మనకు కొన్ని సెవరల్ మీటర్స్ వరకు వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి బేసికల్గా బల్క్ ఆర్ మాస్ ఫ్లో అనేది జరుగుతుంది. అంటే మనకు మినరల్ అయాన్స్ కానీ లేకపోతే వాటర్ కానీ బేసికల్గా ఏదైనా ఫుడ్ అయినా కానీ జనరల్గా దే విల్ బి ట్రాన్స్పోర్టెడ్ టు ఎ లాంగర్ డిస్టెన్స్, ఫ్యూ మీటర్స్ ఆర్ సెవరల్ మీటర్స్ వరకు. ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందంటే మాస్ ఆర్ బల్క్ ఫ్లో సిస్టమ్ అనమాట. మాస్ ఆర్ బల్క్ ఫ్లో సిస్టమ్ అంటే ఎక్కువ మట్టుకున్న సబ్స్టెన్స్ని ఒక్కసారిగా మనము పుష్ చేయడం అనమాట. సో ఈ విధమైన ట్రాన్స్పోర్టేషన్ని మనం ట్రాన్స్లోకేషన్ అంటాం. సో మనకు జనరల్గా ప్లాంట్ అనేది ఇట్ విల్ అబ్జర్వ్ ద వాటర్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ద టూ డిఫరెంట్ కైండ్. వన్ ఈజ్ ద ఎపోప్లాస్ట్, అనదర్ వన్ ఈజ్ ద సింప్లాస్ట్. ఎపోప్లాస్ట్ అంటే బేసికల్గా ఇట్ ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద వాటర్ అక్రాస్ ద మనకు సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రెయిన్ యొక్క స్పేస్లో ఉన్న ఈ ఏదైతే మనకు ఈ గ్యాప్ ఉందో దీన్ని మనము జనరల్గా దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లాస్ట్ ఆర్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అపోప్లాస్ట్. సో బేసికల్గా ఇక్కడ ఏం చూస్తున్నాం మనము, ఇక్కడ వాటర్ అబ్జార్ప్షన్ అనేది మనకు రూట్స్ వరకు వచ్చేది ఎట్లాగో డిఫ్యూజన్ ద్వారానే. కానీ ఒక్కసారి వాటర్ డిఫ్యూజన్ ద్వారా రూట్ హెయిర్స్ లోపలికి వచ్చినప్పుడు అది జైలం అనే ఈ పర్టికులర్ జైలం అనే కండక్టింగ్ టిష్యూ వరకు వచ్చే వరకు ఈ కంప్లీట్ రూట్ టిష్యూని క్రాస్ చేసుకుంటూ రావాలి. సో ఈ రూట్ టిష్యూని క్రాస్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఏ విధంగా క్రాస్ చేస్తుందని రెండు సిస్టమ్స్ అనేది ప్రపోజ్ చేసింది. ఫస్ట్ వచ్చి అపోప్లాస్ట్ అంటే జనరల్గా ఎక్కడైతే సెల్స్ మనకు లూజ్గా ఉంటాయో, ఎప్పుడైతే మనకు సెల్కి సెల్ మెంబ్రెయిన్కి గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ద్వారా అనేది వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఎండోడర్మిస్ వరకు. ఇక్కడ నుంచి మనకు పెరిసైకిల్కి వచ్చేసి మనకి జైలోమ్ ద్వారా ముందుకు వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద అపోప్లాస్ట్. కమింగ్ టు సింప్లాస్ట్ అనేది బేసికల్గా మనకు జనరల్గా సింప్లాస్ట్ అనేది దీంట్లో మనకు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద వాటర్ అనేది వయా సెల్ మెంబ్రెయిన్, సైటోప్లాజం త్రూ ద ప్లాస్మడెస్మాటా జరుగుతుందన్నమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ కైండ్ ఆఫ్ సింప్లాస్టిక్ ఈస్ ద సెకండ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ దట్ ఈస్ బిట్వీన్ ద రూట్ హెయిర్స్ టు ద జైలం. అండ్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో బేసికల్గా మనం సింప్లాస్టిక్ అండ్ ఎపోప్లాస్టిక్ పాత్వే అనేది క్లియర్ కట్గా మనం చూసుకోగలుగుతాం. దీంట్లో వాటర్ అండ్ అయాన్ అబ్జార్ప్షన్ అనేది మూమెంట్ అనేది ఈ కంప్లీట్ డయాగ్రామ్లో ప్రాపర్గా చూడవచ్చు. ఒకటి ఎపోప్లాస్టిక్ పాత్వే అండ్ ఇంకోటి వచ్చేసి సింప్లాస్టిక్ పాత్వే. సో అపోప్లాస్టిక్ పాత్వే అనేది మనం ఏమనుకున్నాం, దట్ ఈస్ బిట్వీన్ ద సెల్ అండ్ ద సెల్ వాల్, అండ్ సింప్లాస్టిక్ పాత్వే ఈస్ అక్రాస్ ద సెల్. సో ఇక్కడ మనకి ఏంది జనరల్గా త్రూ ద సెల్ అండ్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్ అండ్ ద సెల్ అండ్ ద ప్లాస్మడెస్మాటా ఉంటుంది కనుక ఈ మూమెంట్ అనేది స్లోగా జరుగుతుంది. సో వాటర్ మూమెంట్ బై ద ప్లాంట్, వాటర్ మూమెంట్ అప్ ఏ ప్లాంట్ అంటే ఏ విధంగా మనకు వాటర్ మూమెంట్ జరుగుతుంది. జనరల్గా మనం వాటర్ మూమెంట్ గురించి చదువుకోవాలంటే జనరల్గా మనకు రూట్ ప్రెషర్ అనేది నేర్చుకుంటాము. ఈ రూట్ ప్రెషర్లో బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే సాయిల్ నుంచి వచ్చే వాటర్ని, ఆ మినరల్ అయాన్స్ని ప్లాంట్ ఈజీగా అబ్జర్వ్ చేసుకొని దాని పైకి ఎగజిమ్ముతుంది అనమాట. దీన్ని బేసికల్గా ఈ ప్రాసెస్ని మనం ఏ విధంగా చదువుకోవచ్చు అంటే గట్టేషన్ అనే ప్రాసెస్. జనరల్గా మనకు ప్లాంట్స్ అనేది నార్మల్గా ఎప్పటికప్పుడు ట్రాన్స్పిరేషన్ జరుగుతూనే ఉంటుంది, అంటే వాటర్ని కండక్టివిటీ చేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకు టెంపరేచర్ డౌన్ అయినప్పుడు మనకు వాటర్ ప్రిసిపిటేట్ అయ్యి మనకు డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో ఎక్సెస్ ఆఫ్ వాటర్ లాస్ కావడం అండ్ అట్మాస్ఫియర్ కూల్ డౌన్ అయినప్పుడు జరిగే ప్రాసెస్ని గట్టేషన్ అంటాం. సో అండ్ కమింగ్ టు ద ట్రాన్స్పిరేషన్ పూల్, అండ్ ట్రాన్స్పిరేషన్ పూల్లో బేసికల్గా మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే
మామూలుగా ఏ విధంగా మనకు వాటర్ అనేది పుల్లింగ్ జరుగుతుంది లీవ్స్ నుంచి, అంటే మన కింద సాయిల్లో ఉన్న సర్ఫేస్లో ఉన్న వాటర్ ఏ విధంగా మనం లీవ్స్ వరకు అందుతుంది అనేది ఒక థియరీ ప్రకారంగా, అంటే కోహెసివ్ టెన్షన్ ట్రాన్స్పిరేషన్ పుల్ మోడల్ ద్వారా మనం కనుక్కోవచ్చు. సో దీంట్లో మేజర్ రోల్ ప్లే చేసేది స్టొమాటా ఇన్ ద లీఫ్ అండ్ ద ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ అనమాట. ద వాటర్ లాస్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది ఏదైతే ఉందో, మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కానీ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఎప్పుడైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది లాంగ్ డిస్టెన్స్లో, అంటే కొన్ని మీటర్స్తో సహా మనకి ట్రాన్స్పోర్టేషన్ జరగాలనుకున్నప్పుడు దాన్ని మనం బేసికల్గా ఏ కేటగిరీ కింద పెట్టుకుంటాము, దట్ ఈస్ అబౌట్ ద లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద వాటర్. ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద వాటర్లో బేసికల్గా మనం మాస్ ఫ్లో ఆర్ ప్రెషర్ ఫ్లో, మాస్ ఫ్లో or bulk flow. Okay, mass or the bulk flow is the theory or hypothesis which is explaining about the generally it is explaining about the transportation of the solute or the material. So basically గా మనకు బేసికల్ గా ఏమంటామంటే జనరల్ గా ఇక్కడ మాస్ ఆర్ ద బల్క్ ఫ్లో ఏదైతే ఉందో, ఈ ఏవైతే సొల్యూట్స్ ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా జరగదన్నమాట. ఇవి బల్క్లో ఒక మాస్లో ఎంటైర్ మాస్ ఒక్కసారి పుష్ అవుతుంది, మనకు కండక్టివిటీ జరుగుతుంది. ఈ కండక్టివిటీ జరగడాన్ని మనం మాస్ ఫ్లో ఆర్ ద బల్క్ ఫ్లో అంటాం. సో ఇది ఏ విధంగా జరుగుతుంది, దట్ ఈస్ బై మీన్స్ ఆఫ్ జైలం. ఫర్ ఎగ్జాంపుల్ జైలంని తీసుకుంటే, జైలం ఏమేమి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, వాటర్, మినరల్స్, న్యూట్రియంట్స్, ఓకే, స్మాల్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్, ఓకే, ఇవంతా జైలం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అదే ఫ్లోయం ద్వారా ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఫుడ్ అంటే నథింగ్ బట్ సూక్రోస్ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ అండ్ సెకండ్ వన్. ఓకే, సో బేసికల్గా మనం ఏంది, లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ ఏంటంటే బేసికల్గా మనకు ఇక్కడ ఏంటంటే మెటీరియల్ అనేది బల్క్ లెవెల్లో, మాస్ లెవెల్లో పాస్ అవుతుంది. ఈ మాస్ లెవెల్లో, బల్క్ లెవెల్లో ట్రాన్స్పోర్టేషన్ దేని ద్వారా జరుగుతుంది, ఫ్లోయం అండ్ ద జైలం ద్వారా. ఇవి వాస్కులర్ బండిల్స్ అంటాం. సో ఈ వాస్కులర్ బండిల్స్ ద్వారా మనకు బేసికల్గా వాటర్ అండ్ ద ఫుడ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. సో ఈ రెండింటిని కలుపుకొని మనం ఏమంటాం, వాస్కులర్ బండిల్స్ అంటాం. Okay, vascular bundles are nothing but the xylem and phloem are together called as vascular bundles. That is the which are involved in the long distance transportation of the water or the minerals by means of xylem. So this is the this is about the long distance transportation of the water. And coming to long distance transportation lo basical ga బేసికల్గా ఈ విధంగా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్ కండక్టింగ్ బై ఫ్లోయం ఆర్ ద జైలం ఈస్ కాల్డ్ as ట్రాన్స్లోకేషన్. ఓకే, ట్రాన్స్లోకేషన్ is nothing but about the long distance transport. It's about the long distance transport that is taking place from one part of the plant to the other part of the plant, whether it's a xylem form or the phloem part. So it's about the long distance transportation of the material or the water or the food from one part to the other part. So ఇది జనరల్గా దీన్ని మనం ఏ విధంగా మనం అనుకోవచ్చు, మాస్ ఫ్లో అనొచ్చు, లేకపోతే బల్క్ ఫ్లో అని కూడా అనుకోవచ్చు. మాస్ ఫ్లో ఆర్ బల్క్ ఫ్లో జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే ఏ సెల్లులో అయితే ఈ మెటీరియల్స్ ఎక్కువగా ఉంటాయో ఆ మెటీరియల్ బల్క్ లెవెల్లో ఎక్కువ ఉండడం వల్ల, మాస్ లెవెల్లో ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే జనరల్గా మనకు దాని యొక్క ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట. ఈ ప్రెషర్ అనేది పెరగడం వల్ల మనకి ఏం క్రియేట్ అవుతుంది, అక్కడ జనరల్గా టర్గర్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఏ విధంగా అంటే ఎప్పుడైతే సొల్యూట్ లెవెల్స్ పెరుగుతాయో దాని యొక్క సొల్యూట్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. సో పక్కకున్న జైలం నుంచి వాటర్ అనేది బాగా విపరీతంగా ఫ్లో అవుతుంటుంది. ఈ విపరీతంగా ఈ జైలం నుంచి ఈ ఫ్లోయం సెల్లులకి వాటర్ ఫ్లో కావడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఫ్లో కావడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. ఈ ప్రెషర్ పొటెన్షియల్ ఎప్పుడైతే మనకి ఈ సెల్లులో క్రియేట్ అవుతుందో అప్పుడు ఈ బల్క్ మెటీరియల్ కానీ, ఈ మాస్ ఆఫ్ మెటీరియల్ కానీ ఆ వాటర్ ప్రెషర్కి ఇట్ విల్ బి పుష్డ్ టు ద వన్ సైడ్ ఆఫ్ ద సెల్ విచ్ ఈస్ హ్యావింగ్ ద low in the pressure potential.
సో టు రిలీవ్ ఫ్రమ్ ద ప్రెషర్. ఈ పుషింగ్ని మనము జనరల్గా టర్గ్ ఆర్ ప్రెషర్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. సో ఫైనల్గా మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇంటర్నల్గా. సో మనం ఏంటంటే బేసికల్గా ట్రాన్స్లోకేషన్ జరగాలనుకుంటే బేసికల్గా మనకు రూట్ సిస్టమ్ గురించి మనం అర్థం చేసుకోవాలి బేసికల్గా. సో రూట్స్లో ఏం జరుగుతుంది, బేసికల్గా రూట్స్లో మనకు వాటర్ వచ్చేసి రూట్ హెయిర్స్ అనేది అబ్జార్ప్షన్ చేసుకున్నాక ఇనీషియల్గా మనకు వాటర్ లోపలికి రూట్స్ లోపలికి డిఫ్యూజన్ ద్వారానే వెళ్తుంటాయి అన్నమాట. అంటే డిఫ్యూజన్ ఎందుకు జరుగుతుంది, ఎందుకంటే రూట్స్లో వాటర్ తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది కనుక ఎప్పుడైతే వాటర్ అవైలబుల్ ఉంటే ఆ వాటర్ అవైలబిలిటీ వల్ల మనకు వాటర్ అనేది ఫ్రీగా డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట రూట్ హెయిర్స్లోకి. ఈ డిఫ్యూజన్ జరగడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ ఈ డిఫ్యూజన్ అయినాక ఈ రూట్ స్ట్రక్చర్ ఏదైతుందో ఎంటైర్ రూట్ స్ట్రక్చర్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ బేసికల్గా ఇట్ షుడ్ రీచ్ ద జైలం. సో ఈ రీచ్ అయ్యేటప్పుడు మనకి ఏ విధంగా రీచ్ అవుతుంది అనేది మనము చూద్దాం అనమాట. ఇది ఏ విధంగా రీచ్ అవుతుంది మనము ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఒకటి ఎపోప్లాస్టిక్, ఒకటి సింప్లాస్టిక్. ఓకే, ఎపోప్లాస్టిక్ అండ్ సింప్లాస్టిక్ అనే ఎగ్జాంపుల్ ద్వారా మనము అంటే ఈ రెండు థియరీస్ ద్వారా మనం నేర్చుకుందాం. ఎప్పుడైతే సెల్స్ లూజ్గా బైండ్ అయి ఉంటాయో టైట్గా బైండ్ కాకుండా అడ్జసెంట్ సెల్స్ కొంచెం గ్యాప్గా ప్లేస్ అయి ఉండడం వల్ల మనకు దాని ప్లేస్మెంట్ని ఎపోప్లాస్టిక్ అంటాం. ఈ ఎపోప్లాస్ట్లో ఏం జరుగుతుంది బేసికల్గా, ఈ ఎపోప్లాస్ట్లో మనకు బేసికల్గా ఈ ఎపోప్లాస్ట్లో బేసికల్గా ఏం జరుగుతుందంటే మనకు వాటర్ మూమెంట్ అయితే ఈ వాటర్ మూమెంట్ it will be taking place through the cell wall. So it will be taking place through the cell wall and the gaps between the cell wall and the cell membrane. So this is the tendency of movement of the water in the epoplast. అదే సింప్లాస్టిక్లో ఏం జరుగుతుంది బేసికల్గా ఒకవేళ టైట్గా కనెక్ట్ అయిన సెల్స్ ఏవైతున్నాయో ఈ టైట్గా కనెక్ట్ అయిన సెల్స్ బేసికల్గా మనకు వాటర్ అనేది మనకు ఒక సెల్ నుంచి ఒక సెల్కి ఈ గ్యాప్స్ ద్వారా సెల్ గ్యాప్స్ ద్వారా మనకు కమ్యూనికేషన్ గ్యాప్స్ ద్వారా మనకి ఈ వాటర్ ఒక సెల్ నుంచి ఒక సెల్కి మూమెంట్ అయితే దాన్ని మనము అంటే సెల్ ద్వారా జరుగుతాయి. సెల్ సైటోప్లాజము, సెల్ అండ్ ఆల్సో ప్లాస్మా డెస్మేటా అంటే సెల్ యొక్క కమ్యూనికేషన్స్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ఏ ప్లాస్మా డెస్మాటా. ఈ ప్లాస్మా డెస్మాటా అనేది ఇట్స్ ఏ కమ్యూనికేషన్ tunnel or the communication pipeline between the one cell to the other cell. This kind of system is called as symplastic. సో జనరల్గా సింప్లాస్టిక్లో ఏంటంటే మనకు వయా ద సెల్ జరుగుతుంది. అదే మన ఎపోప్లాస్ట్ ఏంటంటే ఈ సెల్ని బైపాస్ చేసుకొని సెల్ యొక్క స్పేస్ నుంచి మనకు వాటర్ అనేది మూమెంట్ జరుగుతుంది. సో దీన్ని మనం డయాగ్రమెటికల్గా ఏ విధంగా చూసుకుందామో చూద్దాం. సో ఇక్కడ మనకు బేసికల్గా చూసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు వాటర్ ఇనీషియల్గా ఇది ఎపిడర్మిస్. ఓకే, ఇది ఎపిడర్మిస్ అండ్ ఇది కార్టెక్స్, ఎండోడర్మిస్, పెరిసైకిల్. ఓకే, ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద రూట్. సో ఇక్కడ వరకు వాటర్ అనేది మనకు డిఫ్యూజన్ ద్వారా అంటే సింపుల్గా వాటర్ అనేది స్లోగా దాని హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ అంటే దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ద్వారా స్లోగా జరుగుకుంటూ డిఫ్యూజన్ ద్వారా వస్తుంది అనమాట. ఈ డిఫ్యూజన్ ద్వారా వచ్చినాక ఏం జరుగుతుంది, ఈ వాటర్ ఏం జరుగుతుందంటే మనకు ఈ మొత్తం ఇదంతా ఏంటంటే రూట్ స్ట్రక్చర్ ఇది. ఓకే, ఇదంతా రూట్ స్ట్రక్చర్ అంటాం. ఈ రూట్ స్ట్రక్చర్ గుండా మనము ఈ వాటర్ అనేది మూమెంట్ అనేది జరగాలి. సో ఈ మూమెంట్ ఆఫ్ ద వాటర్ ఏ విధంగా జరుగుతుంది మనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెల్స్ని తీసుకుంటే మనకు ఇక్కడ ఎపిడర్మిస్, కార్టెక్స్, ఎండోడర్మిస్ అండ్ పెరిసైకిల్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే వాటర్ మనకు లోపలికి ఎంటర్ అవుతుందో ఈ వాటర్ లోపలికి ఎంటర్ అయినప్పుడు
మనకు కొన్ని వాటర్ మాలిక్యూల్స్ మనకి ఈ విధంగా బయట నుంచి వస్తాయి అన్నమాట. ఈ సెల్ వాల్కి సెల్ మెంబ్రెయిన్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంటుంది. సో ఈ విధంగా ఫ్లో అవుతూ మనకు ఫైనల్గా దే హ్యావ్ టు మీట్ హియర్. సో ఇంకో పాత్వే మనం ఏమన్నాం, సింపాస్టిక్ పాత్వే. ఈ పాత్వేలో మన వాటర్ అనేది సెల్ నుంచి సెల్ మెంబ్రెయిన్ నుంచి ప్లాస్మా డెస్మాటా నుంచి ఈ విధంగా స్లోగా జరుగుకుంటే ఈ ఎండోడర్మిస్కి వస్తుంది. ఈ ఎండోడర్మిస్ దగ్గర ఎందుకు కన్వర్జ్ అయితే ఈ రెండు పాత్వేస్ అంటే ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంటుంది అనమాట. ఈ స్ట్రిప్ వాటర్ని మనకు ఫ్లో మూమెంట్ని ఆపేస్తుంది. ఈ స్ట్రిప్ని బేసికల్గా క్యాస్పేరియన్ స్ట్రిప్ అంటాం. ఓకే, క్యాస్పేరియన్ స్ట్రిప్ అంటే దేనికి అంటాము? క్యాస్పేరియన్ స్ట్రిప్ ఏంటంటే అది ఒక టైట్ రిబ్బన్ లాంటి స్ట్రక్చరు విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ విచ్ ఈస్ అవాయిడింగ్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ అక్రాస్ అనమాట. సో దిస్ ఈస్ ద స్ట్రిప్ విచ్ ఈస్ కవరింగ్ ద ఎండోడర్మిస్. ఎప్పుడైతే ఈ వాటర్ సింప్లాస్టిక్ ద్వారా లేకపోతే మన ఎపోప్లాస్ట్ ద్వారా వాటర్ ఎపిడర్మిస్, కార్టిక్స్, ఎండోడర్మిస్ చేరుకున్నాక దెన్ ఇట్ విల్ బి క్రాసింగ్ ఇన్ టు ద పెరిసైకిల్. ఈ పెరిసైకిల్లోకి క్రాస్ అయినాక ఏంటంటే దెన్ ఇట్ విల్ బి ఫైనలీ టేకెన్ ఇన్ టు ద జైలం. ఈ జైలం నుంచి ద వాటర్ విల్ బి కండక్టింగ్ టు ద ప్లాంట్ tissue. So this conducting of the water through the xylem is called as this entire conductivity is nothing but it is the movement of water across the root structure. So బేసికల్గా మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటాము, ఇక్కడ రెండు రకాలుగా మనకు వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఒకటి ఎపోప్లాస్టిక్, ఒకటి సింప్లాస్టిక్. ఎపోప్లాస్టిక్ అంటే ఏంది? ఎపోప్లాస్టిక్ అంటే ఇక్కడ వాటర్ మూమెంట్ అనేది ఇట్ విల్ బి డన్ బై ద డిఫ్యూజన్. ఆ తర్వాత వెంటనే ఎప్పుడైతే సెల్ లోపలికి వాటర్ ఎంటర్ అవుతుందో అది కొంత సెల్స్ యొక్క స్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యి వాటర్ అనేది ఇట్ విల్ బి ఫ్లోయింగ్ త్రూ ద membrane and the cell wall space. అట్ ద సేమ్ టైం ఇంకో దగ్గర ఏం జరుగుతుంది, మనకు సింప్లాస్టిక్ అంటే వయా ద సెల్ మనకు వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా జరిగి అది ఎండోడర్మిస్ దగ్గరకు వచ్చి కన్వర్జ్ అయ్యి ఆ తర్వాత పెరిసైకిల్, తర్వాత జైలం నుంచి మనకు వాటర్ అనేది మూవ్ అవుతుంది. ఇది ఎట్లా మూవ్ అవుతుంది? బేసికల్గా ఎప్పుడైతే మనకు వాటర్ ఇక్కడికి మూవ్ అవుతుందో ఈ వాటర్ మూవ్ అవడం వల్ల మనకు ప్రెషర్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ప్రెషర్ పొటెన్షియల్ క్రియేట్ అవడం వల్ల ఈ వాటర్ అనేది ఇక్కడ నుంచి కంప్లీట్గా దే విల్ బి పుష్డ్ into the other cell, and again the same kind of pressure will be created because of increase in the water potential and pressure potential increase కావడం వల్ల ఈ వాటర్ కార్టెక్స్ ద్వారా it will be further increasing to the endodermis, and endodermis it will be further increasing the water movement into the pericycle, and from the pericycle the water will be finally eventually loading into the xylem. This is the way of this kind of movement is called as translocation. ఓకే, ఈ ట్రాన్స్లోకేషన్ ద్వారా ఇది ఎంత పవర్ఫుల్ ట్రాన్స్లోకేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేజ్ ప్లాంట్ అంటే ఒక కార్న్ ప్లాంట్ తీసుకుంటే 2 liters ఆఫ్ వాటర్ విల్ బి టేకెన్ బై ప్లాంట్ ఇన్ 1 hour. ఒక్క గంటలో ఒక మేజ్ ప్లాంట్ క్యాన్ టేక్ అప్ టు 2 liters ఆఫ్ వాటర్. దట్ ఈస్ ద పవర్ఫుల్ ట్రాన్స్లోకేషన్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్. అట్ ద సేమ్ టైం మనము ఈ ప్రెషర్ ఏ విధంగా ఉంటుందంటే, కొన్ని ప్లాంట్స్ దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టేకింగ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్. So 2 liters of water can be absorbed by the one plant by means of the xylem translocation in case of 1 hour. So this is about the water movement in the plant, that is exactly in the root. ఇక్కడ జనరల్గా xylem అనేది మనం మాట్లాడుకోవాలి. xylem అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ వాస్కులర్ బండిల్. ఈ xylemలో మనకు ట్రకియాయిడ్స్ అనే ఒక స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి అండ్ xylem vessels. ఓకే, ఇవి చాలా స్పెషలైజ్డ్ సెల్స్. దీని యొక్క రోల్ ఏంటంటే, బేసికల్గా ఎప్పుడైతే వాటర్ మనకు జైలంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ సర్ఫేస్ ఏదైతుందో ఈ సర్ఫేస్ ఈస్ మేడప్ ఆఫ్ పోలార్ సబ్స్టెన్స్. ఓకే, ద సర్ఫేస్ అనేది హైలీ పోలార్. ఈ హైలీ పొలారిటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు వాటర్ అనేది ఈజీగా అడేషన్ అవుతుంది అనమాట. ఇది అడేషన్ జరగడం వల్ల మనకు వాటర్ అనేది ఈజీగా మూమెంట్ జరుగుతుంది. ఈ ఈజీ మూమెంట్ అండ్ ఈజీ అడిషన్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఈజీగా వాటర్ పుల్లింగ్ అనేది జరుగుతుంది. ఈ వాటర్ పుల్లింగ్ ఏ విధంగా జరుగుతుంది? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ట్రకియాయిడ్స్ అండ్ ద xylem vessels. Tracheids and the xylem vessels are involved in the movement of the water, because this movement of the water is basically involved in the structure called as because they are having very high polarity and high polar in nature, so they are involved in the conducting of the water.
సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్లో ఏంటంటే బేసికల్గా మనం రూట్ ప్రెషర్ గురించి నేర్చుకుందాం. సో రూట్ ప్రెషర్ ఏంది బేసికల్గా? రూట్ ప్రెషర్ ఏంటంటే మామూలుగా మనకు ఇప్పటివరకు ఏదైతే రూట్ గురించి మాట్లాడుకున్నామో ఈ ఈ వాటర్ మూమెంట్ ఇప్పటివరకు మాట్లాడుకుంది ఏంటంటే ఎప్పుడైతే మనం వాటర్ డిఫ్యూజన్ ద్వారా రూట్ హెయిర్స్కి రీచ్ అవుతుందో ఆ రూట్ హెయిర్స్ కాస్త ఈ మొత్తం లేయర్ని దాటుకొని మనకు జైలం ద్వారాకి రావాలన్నమాట. ఈ జైలం ద్వారాకి రావాలంటే బేసికల్గా మనకు ఆ రూట్ ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకు వాటర్ ఒక సెల్ టు ఒక సెల్ నుంచి ఒక సెల్కి మనకు పాస్ ఆన్ అవుతూ వెళ్ళడం వల్ల ఏం చెప్పాను నేను, ఇట్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ద ప్రెషర్ పొటెన్షియల్ అండ్ ఆల్సో వాటర్ పొటెన్షియల్ విల్ బి ఇంక్రీజింగ్. ఈ ఇంక్రీజ్ కావడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు వాటర్ అనేది ఒక సెల్ నుంచి ఒకటి ప్రాపర్గా మనకు కండక్షన్ జరుగుతూ రూట్ ద్వారా కండక్షన్ జరుగుతూ ముందుకెళ్తుంది అనమాట. ఈ కండక్షన్ జరుగుతూ ముందుకు వెళ్ళడం వల్ల మనకు ఈ వాటర్ అనేది ఈ జైలం ద్వారా మన కంటెంట్ అనేది మినరల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మినరల్స్ కానీ మినరల్ అయాన్స్, ఎస్పెషల్గా మినరల్ అయాన్స్ కానీ వాటర్స్ కానీ, ఓకే, ఈ మినరల్స్ అయాన్స్ కానీ వాటర్స్ కానీ ఏవైతున్నాయో ఈ కండక్షన్ ద్వారా ఈ ప్రాపర్ కండక్షన్ ద్వారా మనకు కంప్లీట్గా ఇప్పుడు రూట్ ప్రెషర్ క్రియేట్ అవడం వల్ల ఈ ప్రాపర్ ప్రెషర్ ద్వారా వాటర్ అనేది బేసికల్గా మినరల్ అయాన్స్ అనేది దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కండక్షన్ అనమాట ఫ్రమ్ ద రూట్ హెయిర్స్ ఫ్రమ్ ద రూట్స్ టు ద టాప్ ఆఫ్ ద ప్లాంట్. దిస్ ఈస్ అబౌట్ ద రూట్ ప్రెషర్. అండ్ దీంట్లో మనం జనరల్గా నేర్చుకునేది ఏంది, గట్టేషన్ అంటే ఏంటంటే మనకు ఈ రూట్ ప్రెషర్ ఎంత హై ఉంటుందంటే సమ్ టైమ్స్ మనకు ప్లాంట్స్ ఏం చేస్తాయంటే రెగ్యులర్గా అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి ఎప్పటికీ. ఈ రెగ్యులర్గా అబ్జార్బ్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే సడన్గా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కానీ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ కానీ మనకు డిక్రీజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వాటర్ వేపర్ అనేది ఏదైతే మనకు ప్లాంట్ నుంచి ఎవాపరేషన్ జరుగుతుంటుంది, కింద నుంచి మనకు అబ్జార్ప్షన్ జరుగుతుంటుంది. ఈ ఎవాపరేషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే టెంపరేచర్ సడన్గా మనకు కూల్ డౌన్ అయినప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేది మనకు ప్లాంట్ చుట్టూరుగా అలా ఉండిపోతాయి అన్నమాట. దీన్ని మనం గట్టేషన్ అంటాం. ఈ గట్టేషన్ అనేది బేసికల్గా ఎప్పుడైతే మన ప్లాంట్స్ ఒక నార్మల్ కండిషన్లో వాటర్ అబ్జార్ప్షన్ చేసుకుంటూ ఉండగా ఎప్పుడైతే మనకు అక్కడ పైన ఎవాపరేషన్ జరుగుతుంటుంది, కింద మనకు వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంటుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. ఇది జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే టెంపరేచర్ కూల్ డౌన్ అవుతుందో ఆ కూల్ డౌన్ అయినప్పుడు బేసికల్గా మనకు వాటర్ యొక్క కండెన్సేషన్ అనేది ప్లాంట్స్ యొక్క లీఫ్ మీద జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం గట్టేషన్ అంటాం. సో బేసికల్గా ఇట్ ఈస్ occurring in case of the condition where the excess of water is present in the soil, that is during the rainy season. సడన్ గా రెయిన్ పడంక మనకు సన్ వచ్చినప్పుడు ట్రాన్స్పిరేషన్ జరుగుతున్నప్పుడు సడన్ గా కూల్ డౌన్ అయినప్పుడు అది ఈ విధంగా మనకు వాటర్ డ్రాప్లెట్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ ద రూట్ ప్రెషర్. Okay, that is about the root pressure. Now coming to the transpiration pull. Okay, coming to the transpiration pull. ఈ ట్రాన్స్పిరేషన్ పుల్లో ఏం జరుగుతుంది ఈ ట్రాన్స్పిరేషన్ పుల్లో మనకు బేసికల్లీ ఏం జరుగుతుందంటే ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే మనకు జనరల్గా మనకు ఈ వాటర్ పుల్లింగ్ అనేది మనకు పైన ఉన్న ప్లాంట్స్ ఏవైతున్నాయో ఈ ప్లాంట్స్ నుంచి మనకు వాటర్ ఎవాపరేషన్ అవుతున్నప్పుడు మనకు ఈ ప్లాంట్స్లో ఉన్న లీవ్స్ ఏవైతున్నాయో దీంట్లో వాటర్ పొటెన్షియల్ అనేది పడిపోతుంది. ఈ వాటర్ పొటెన్షియల్ పడిపోయినప్పుడు ఈ వాటర్ లీవ్స్ ఏం చేస్తాయి, లీవ్స్ టిష్యూ దే విల్ డ్రాగ్ ద వాటర్ ఫ్రమ్ ద వెయిన్స్. ఆ వెయిన్స్ నుంచి వాటర్ డ్రాగ్ చేసినప్పుడు వాటర్ పొటెన్షియల్ వెయిన్స్లో పడిపోతుంది. సో ఆ వాటర్ పొటెన్షియల్ పడిపోయినప్పుడు ఈ వెయిన్స్ ఏం చేస్తాయి, దే విల్ పుల్ ద వాటర్ ఫ్రమ్ ద స్టెమ్. Finally, the stem will be losing the water potential and stem will drag the water from the roots. This kind of pulling is called as water potential. Okay, this kind of pulling is called as transportation pull, which includes the water potential. So this is about the కండక్షన్ ఆఫ్ ద వాటర్. సో ట్రాన్స్పోర్టేషన్ పుల్ అంటే ఏంది, బేసికల్గా రూట్స్ నుంచి వాటరు తరచుగా మనకు ప్లాంట్ ఏరియల్ పార్ట్ వరకు వెళ్ళడంని ట్రాన్స్పిరేషన్ పుల్ అంటాం. ఈ ట్రాన్స్పిరేషన్ పుల్లో కూడా మనకు ఫాల్ ఇన్ ద వాటర్ పొటెన్షియల్ అనేది ఇట్స్ అ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ద కండక్టివిటీ ఆఫ్ ద ప్లాంట్.
సో ఈ డ్రైవింగ్ ఫోర్స్ ఏంది, దట్ ఈస్ ద ఫ్రీ ఎనర్జీ ఆఫ్ ద వాటర్, దట్ ఈస్ ద వాటర్ పొటెన్షియల్. కానీ దీన్ని ఒక థియరీ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దట్ ఈస్ కోహెసివ్ అడేషన్ okay, this is called as cohesive adhesion or cohesive tension transpiration pull. ఇది ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇది మాట్లాడుకున్న థియరీని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఎప్పుడైతే మనకు వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఆ వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో అట్రాక్షన్ వల్ల ఆ వాటర్ మాలిక్యూల్స్ యొక్క అట్రాక్షను, ఆ తర్వాత వాటర్ మాలిక్యూల్స్ యొక్క మనకు ఆ సెల్ వాల్ మీద అంటుకుపోయే నేచరు, ఆ వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో అట్రాక్షను, ఇవంతా అయినాక జనరల్గా మనకు ఫైనల్గా ఈ టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రెషర్ టెన్షన్ క్రియేట్ అవుతుందో, ఈ ప్రెషర్ కానీ టెన్షన్ కానీ క్రియేట్ అవ్వడం వల్ల మనకు ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ ఎలా జరుగుతుంది, మనకు బేసికల్గా కోహెసివ్ అండ్ అడేషన్ ట్రాన్స్పోర్టేషన్ పుల్ ద్వారా మనకు వాటర్ అనేది ఒకదాంతో ఒకటి అట్రాక్టివ్ ఉండడం, ఆ అట్రాక్ట్ ఉన్న వాటర్ కాస్త ఎప్పుడైతే మనకు జైలం వెజిల్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ పోలారిటీ వల్ల వాల్స్కి స్టిక్ అవ్వడం, దట్ ఈస్ నథింగ్ బట్ ద అడేషన్ కావడం. ఆ తర్వాత ది అడేషన్ వల్ల ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉండడం వల్ల, అది కూడా లిక్విడ్ ఫేస్లో ఎక్కువ వాటర్ ఉండడం వల్ల దట్ లీడ్స్ టు ఏ టెన్షన్ అనమాట. సో దిస్ టెన్షన్ విల్ లీడ్స్ టు ద పుల్లింగ్ ఆఫ్ ద వాటర్. సో ఇక్కడ బేసికల్గా మనకి ఈ జైలం ద్వారా వెళ్ళాలంటే మనకు వాటర్ మధ్యలో ఇంట్రాక్షన్ ఉండాలి, వాటర్ టు వాల్స్ మధ్యలో ఇంట్రాక్షన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్రీ ఎనర్జీ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందో. ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మనకు వాటర్ పుల్లింగ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ప్రాపర్గా జరుగుతుంది అనమాట. దీన్ని ట్రాన్స్పోర్టేషన్ పుల్ అంటాం. సో ఇట్ ఈస్ అబౌట్ this theory is about the between the water to water interaction and water to xylem conducting tissue యొక్క ఇంటరాక్షన్ మధ్యలో జరుగుతుంది. సో ఇది ఎంటైర్ ప్రాసెస్ జరిగేటప్పుడు మన వాటర్ యొక్క ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్. సో దిస్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ని మనం టెన్సైల్ స్ట్రెంత్ అంటాం. టెన్సైల్ స్ట్రెంత్ అంటే ఏంది, ఎప్పుడైతే మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ పుల్ జరుగుతుంటుందో ఆ ట్రాన్స్పోర్టేషన్ పుల్ జరిగేటప్పుడు మనకు వాటర్ మధ్యలో ఇంట్రాక్షన్ బైండింగ్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి. ఈ బైండింగ్ ప్రాపర్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఈ బైండింగ్ ఉన్నప్పుడు ప్రాపర్గా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు వాటర్ ఫ్లో అనేది బ్లాక్ కాకుండా బ్రేక్ కాకుండా ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ వాటర్ ఫ్లోని మనం టెన్సైల్ స్ట్రెంత్ అంటాం. సో ఇక్కడ ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది ఇనిషియేషన్ చేసేది ఎవరు, ప్లాంట్ యొక్క ఎవాపరేషన్. ప్లాంట్ లీవ్స్ యొక్క ఎవాపరేషన్ వల్ల కంప్లీట్గా వాటర్ పొటెన్షియల్ అనేది డ్రాప్ అవుతూ వస్తూ మనకు అన్ని ఆర్గన్స్ వాటర్ని రూట్స్ నుంచి గుంజుకోవడం అనేది ప్రారంభమవుతుంది. ఇది జరగడం వల్ల ఏం జరుగుతుంది, ఇది బేసికల్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దట్ ఈస్ వాటర్ టు వాటర్ అట్రాక్షన్, వాటర్ టు జైలం లేయర్ అట్రాక్షన్, అండ్ దట్ ఈస్ ద కోహెషన్ అంటే ఏంది, ఒకదాంతో ఒకరిని అతుక్కోవడం. అదే కాకుండా అడేషన్ అంటే ఏంది, మనకు బేసికల్గా వాటర్ జైలం యొక్క కండక్టింగ్ టిష్యూ మీద అట్రాక్ట్ కావడం, అంటే మనకు అతుక్కపోవడం అనమాట. దాని తర్వాత ఏం జరుగుతుంది, మనకు ఇది ఒకటే దగ్గర ఇంత బల్క్ ఉండడం వల్ల మనకు వాటర్ యొక్క ప్రెషర్ అనేది పెరుగుతుంది, వాటర్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. అలా పెరగడం వల్ల అది దట్ విల్ బి టేకెన్ by means of pulling from upper part of the plant, will be pulling the water molecule from the lower part of the plant. This kind of pulling is called as transportation pull. ఇక్కడ జనరల్గా ఈ థియరీలో మనం ఈ కోహెసివ్ అడేషన్ టెన్షన్ ట్రాన్స్పిరేషన్ పుల్ థియరీలో ఏం నేర్చుకుంటామంటే, మనకు నెగిటివ్ ఎనర్జీ యాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ ఎందుకంటాము, నెగిటివ్ ప్రెషర్ ఎందుకంటున్నామంటే, ఇక్కడ ఈ సెల్లు మనం ఇక్కడ నుంచి వాటర్ గుంజుకోవాలంటే ఇక్కడ నీళ్ళు లేవన్నమాట. ఎక్కడైతే మనము వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉంటుందో ఆ వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉండడం వల్ల అక్కడ మనకు వాటర్ అనేది దానంతలదే మనము కింద నుంచి మీదికి వెళ్తుంది. సో ఎక్కడైతే వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందో అక్కడ నుంచి బయటికి వెళ్తుంది. సో ఇక్కడ ఏం లేని వాక్యూమ్ ఏరియా ఈస్ పుల్లింగ్ ద వాటర్ టు ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఈ రకమైన పుల్లింగ్ ని మనము నెగిటివ్ పొటెన్షియల్ అంటాం. ఓకే,
అండ్ కమింగ్ టు ద ట్రాన్స్పిరేషన్, బేసికల్లీ దీంట్లో మనకి apparatus వచ్చేసి స్టొమాటల్ apparatus అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎవాపరేషన్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద లీఫ్ సర్ఫేస్ అండ్ సో దట్ దే క్యాన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫ్రమ్ ద వాటర్ ఫ్రమ్ ద సాయిల్. సో కమింగ్ టు ద ఓపెనింగ్ అండ్ ద క్లోజింగ్ ఆఫ్ ద స్టొమాటా, దిస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద స్టొమాటా అనేది ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుందంటే బేసికల్గా ఇట్స్ అబౌట్ ద మనకు హార్మోనల్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే డిపెండింగ్ అపాన్ ద క్లైమేటిక్ చేంజెస్ ఆర్ క్లైమేటిక్ కండిషన్. సో ద రిలేషన్ బిట్వీన్ ద ట్రాన్స్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ అనేది బేసికల్గా మనకి ఏ విధంగా రిలేషన్ ఉందంటే, మనకు ఫోటోసింథసిస్ కావాల్సిన వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకునేది ట్రాన్స్పిరేషన్ ప్రాసెసే. సో వాటర్ విల్ బి సప్లైడ్ ఫర్ ద ఫోటోసింథసిస్ అండ్ ఆల్సో 5 to 10 degrees సెంటిగ్రేడ్ అనేది మనకు జనరల్గా టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాంట్. Okay, maintenance of shape and structure of the plant is also involved in keeping the cells turgid. So next topic వచ్చేసి transpiration. Transpiration process ఏంది బేసికల్గా? Transpiration process అనేది it is taking place by the help of a structure called as, basically it is taking place by the help of a structure called as మనకు stomatal openings అన్నమాట. స్టొమాటల్ ఓపెనింగ్స్ అంటే ఏంది బేసికల్గా? స్టొమాటల్ ఓపెనింగ్స్లో మనకు జనరల్గా మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ స్టోమాస్ ఏవైతే మనం లీఫ్లో మనకు పోర్స్ ఉంటాయి అనమాట, స్టొమాటల్ పోర్స్ ఏవైతున్నాయో ఆ లీఫ్లో ఆ స్టొమాటల్ పోర్స్ అలాంగ్ విత్ ద స్టొమాటల్ పోర్స్, స్టొమాటల్ స్ట్రక్చర్ ఎంటైర్గా దాన్ని మనం స్టొమాటల్ apparatus అంటాం. ఈ స్టొమాటల్ apparatus వల్ల మనకు వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంటుంది. ఈ ఎవాపరేషన్ వల్ల మనకు వాటర్, ఆ లీఫ్ అనేది కింద నుంచి మనకు వాటర్ పుల్లింగ్ అనేది జరుగుతుంది. ఈ వాటర్ పుల్లింగ్ అనేది జరగడం వల్ల మనకు ట్రాన్స్పిరేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బేసికల్గా మనం స్టోమా అనేది పోర్, స్టొమాటల్ apparatus అనేది కంప్లీట్ apparatus. ఈ కంప్లీట్ స్టొమాటల్ apparatusలో మనం ఏమేమి ఉంటాయి మనకు బేసికల్గా? జనరల్గా మనకు ఈ సరౌండింగ్ గ్రౌండ్ టిష్యూ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు గార్డ్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఈ స్టొమాటల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కానీ ఇది ఎవరు చూసుకుంటారు? దట్ విల్ బి ఓన్లీ డన్ బై మీన్స్ ఆఫ్ ద గార్డ్ సెల్స్. So the guard cells are the one which are involved in the opening of the stomatal pore and the closing of the stomatal pore. This is because of the change in the water potential. సో ఎప్పుడైతే మనకు ఈ స్టొమాటో మనకు ఓపెన్ కావాలన్నప్పుడు ఏం జరుగుతుందంటే బేసికల్గా మనకు ఈ గార్డ్ సెల్స్ అనేది దే విల్ టేక్ ద వాటర్. ఓకే, ద గార్డ్ సెల్స్ అనేది దే విల్ టేక్ ద వాటర్. ఎట్లా తీసుకుంటాయి? దే విల్ టేక్ ద వాటర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ టేకింగ్ ద వాటర్ ఈవెన్ ద సొల్యూట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సెల్. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా ఉన్న స్టొమాటల్ సెల్స్ కాస్త ఉబ్బిపోవడం వల్ల ఏం జరుగుతుంది? మనకి పోర్ ఓపెన్ అయిపోయి మనకు వాటర్ వేపర్ కానీ లేకపోతే ఎయిర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అయ్యి వాటర్ వేపర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇది స్టొమాటల్ ఓపెనింగ్. సో స్టొమాటల్ క్లోజింగ్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే వాటర్ బయటికి డ్రైన్ అయిపోతుందో ఆ బయటికి డ్రైన్ అవ్వడం వల్ల అయాన్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, వాటర్ బయటికి వెళ్ళిపోతుంది, అయాన్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? అలా ఉన్న గార్డ్ సెల్స్ ఏవైతున్నాయో ఆ గార్డ్ సెల్స్ కాస్త క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే వాటర్ వెళ్ళిపోవడం వల్ల అవి ఇట్లా లోపల ప్రెషర్ ఉండకపోవడం వల్ల అవి లాక్ అయిపోతాయి, అవి ఇంటర్లాక్ అయిపోయి మనకు స్టొమాటల్ క్లోజింగ్ జరుగుతుంది. దీనివల్ల ఎక్సెస్ ఆఫ్ వాటర్ వేపర్ ఆర్ వాటర్ ఎవాపరేషన్ అనేది జరగకుండా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ అబౌట్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్. అండ్ ఫైనల్గా మనం ఇంకో ఏం మాట్లాడుకుంటామంటే జనరల్గా మనము ట్రాన్స్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ యొక్క రిలేషన్ చూసుకుందాం. ఓకే, ట్రాన్స్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ యొక్క రిలేషన్ చూసుకుంటే జనరల్గా ట్రాన్స్పిరేషన్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ద వాటర్ ఫర్ ద photosynthesis to takes place. Okay, the transpiration is the process which is involved in the providing the water to the photosynthesis process. అదే కాకుండా మన ట్రాన్స్పిరేషన్ వల్ల టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది. టెంపరేచర్ డ్రాపింగ్ అనేది జరుగుతుంది ట్రాన్స్పిరేషన్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 15 degrees అనేది మనకు యూజువల్గా చేంజ్ అవుతుంది అనమాట టెంపరేచర్. సో వాటర్ ప్రొవైడింగ్ ఫర్ ద photosynthesis process and drop in the temperature, that is 10 to 15 degrees centigrade. This everything is done because of the
transpiration process. Apart from this, ఇది ఏం చేస్తుంది, they will also involved in the movement of the mineral ions. మినరల్ అయాన్స్ కూడా వాటర్తో పాటు జైలం నుంచి ఫ్లో అవుతాయి అన్నమాట. సో in order to conduct the process, in order to conduct the mineral ion conduction through the xylem process, that is done by means of this transpiration pull. So the transpiration pull is the one which is providing the plant with the water. It is the decrease in the temperature, and also it is involved in the conducting of the mineral ions along with the water through the xylem tissue or the xylem conducting tissue. ఓకే, నౌ కమింగ్ టు ద అప్టేక్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్ న్యూట్రియంట్స్. సో ఇక్కడ బేసికల్గా మనకు అప్టేక్ ఆఫ్ మినరల్ న్యూట్రియంట్స్ అనేది చాలా టఫ్ టాస్క్. సో దట్ ఎందుకంటే మనకు మినరల్స్ మీద ఉన్న అయాన్స్ ఏవైతున్నాయో దట్ విల్ ప్రొవైడ్ ఎ హిండరెన్స్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్. సో బేసికల్గా ఫ్రీగా మూవ్ కాలేవు కనుక ఫస్ట్ అవి ఏంటంటే బేసికల్గా అవి అబ్జార్బ్ చేసుకున్నాక దాని తర్వాత దాని కాన్సన్ట్రేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే మినరల్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ సెల్స్లో ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు సాయిల్, యాజ్ వెల్ యాజ్ మినరల్స్ మీద ఉన్న చార్జ్ పార్టికల్స్ ఏవైతున్నాయో దట్ కెనాట్ బి ఫ్రీలీ మూవ్ త్రూ ద సెల్ మెంబ్రేన్. సో దీస్ ఆర్ ద టూ కండిషన్స్ విచ్ హ్యాస్ టు బి విత్స్టాండ్ వెన్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అప్టేక్ ఆఫ్ ద మినరల్ న్యూట్రియంట్స్. అండ్ కమింగ్ టు ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ద మినరల్ అయాన్స్. ట్రాన్స్లోకేషన్ ఆఫ్ మినరల్ అయాన్స్ అంటే ఏంటి, బేసికల్గా మనకు ఆ అయాన్స్ ఏవైతున్నాయో ఇప్పటివరకు జరిగిన అయాన్స్ ఎప్పుడైతే మనకు మినరల్ అయాన్స్ రూట్ సెల్స్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు ఆ రూట్ సెల్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు అది ప్యాసివ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కానీ ప్యాసివ్ ఆర్ యాక్టివ్ కానీ లేకపోతే కంప్లీట్గా యాక్టివ్ అప్టేక్ ద్వారా మనకు ట్రాన్స్లోకేషన్ ఆఫ్ మినరల్ అయాన్స్ అనేది జరుగుతుంది. సో ఫైనల్గా మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మినరల్ అయాన్స్. మినరల్ అయాన్స్ ఏ విధంగా మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకు అప్టేక్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి అప్టేక్ ఫస్ట్ కేటగిరీ. అంటే ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి ఎట్లా ఈ మినరల్ అయాన్స్ అనేది ప్లాంట్ అనేది స్వీకరిస్తుంది. సో ఇందులో మనకు మెయిన్గా ప్లాంట్కి వచ్చే రెండు ఛాలెంజెస్ ఏంటంటే జనరల్గా మినరల్ అయాన్స్ అనేది చార్జ్డ్ లెవెల్స్లో ఉంటుంది, అంటే చార్జ్డ్ కండిషన్లో ఉంటుంది సాయిల్లో. సో మినరల్ అయాన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద చార్జ్ కండిషన్ విత్ ఇన్ ద సాయిల్. దట్ ఈస్ they are unable to transfer to the different parts of the cell. And second one is about the second one is about the against the concentration. Okay, the second one is against the concentration. So the uptake of the mineral ion, the challenges which is placed by the plant in order to absorb the minerals, అంటే మినరల్స్ ని సాయిల్ నుంచి అబ్జార్బ్ చేసుకోవాలంటే అలాంగ్ విత్ ద వాటర్ జనరల్గా ప్లాంట్కి వచ్చే కష్టాలు ఛాలెంజెస్ ఏంటంటే బేసికల్గా మినరల్ అయాన్స్ వచ్చేసి చార్జ్డ్ కండిషన్స్లు ఉంటాయి. రెండోది వచ్చేసి ఆల్వేస్ అవి జనరల్గా అగెనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ అనేది మూమెంట్ జరుగుతుంది. ఈ అగెనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ మూమెంట్ అని ఎందుకంటాం అంటే బేసికల్గా మనకు సాయిల్లో చూసుకుంటే మినరల్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ద సైటోప్లాజం ఆఫ్ ద సెల్. సో ఎప్పుడైతే మనం ఈ చార్జ్ అయాన్ మూమెంట్ అనేది ఒక ఛాలెంజ్, రెండోది వచ్చేసి ఆ మూమెంట్ జరిగేటప్పుడు ఎప్పుడైనా కూడా మనకు తక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మినరల్ అయాన్స్ ఇన్ ద సాయిల్ నుంచి మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ దట్ ఈస్ లైక్ ఇన్ టు ద సైటోప్లాజ్మా ఆఫ్ ద సెల్ అనేది మూమెంట్ అనేది జరుగుతుంటుంది అనమాట. ఈ మూమెంట్ జనరల్గా జరిగేది ఏంటంటే మనకు ఈ మూమెంట్ అనేది ఇట్ ఈస్ అగెనెస్ట్ ద కాన్సన్ట్రేషన్. సో మనకి ఇక్కడ ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఇట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద అయాన్ బిట్వీన్ ద మినరల్ అయాన్స్ as well as the that is the movement of the mineral ion as well as the against the concentration gradient. సో ఇక్కడ మనం ఈ ఛాలెంజెస్ని మనము లెట్ డౌన్ చేయాలంటే, ఈ ఛాలెంజెస్ని మీట్ కావాలంటే ప్లాంట్ ఏం చేస్తుందంటే బేసికల్గా ఈ ఛాలెంజెస్ని మీట్ కావాలంటే దానికి సపరేట్గా ఒక క్యారియర్ ప్రోటీన్ సిస్టమ్ ఉండాలి టు షీల్డ్ ద మినరల్ అయాన్ చార్జ్, అండ్ ఆల్సో ఒక ఎనర్జీ డిపెండెంట్ ప్రాసెస్ ఉండాలి. ఈ ఎనర్జీ డిపెండెంట్ ప్రాసెస్ ఏదైతుందో ఈ క్యారియర్ సిస్టమ్ అండ్ ఆల్సో ఎనర్జీ డిపెండెంట్ సిస్టమ్ ఏదైతుందో ఈ రెండు మిక్సప్ అయినప్పుడే ఆ మినరల్ మూమెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అనమాట.
ఈ మినరల్ మూమెంట్ ప్రాపర్గా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఈ రెండు సిస్టమ్స్ అంటే ఒక సిస్టమ్ కంబైన్డ్ సిస్టమ్ వేర్ ఇట్ క్యాన్ క్యారీ అండ్ వేర్ ఇట్ క్యాన్ స్పెండ్ ఎనర్జీ అగెన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రేడియంట్ జరగడం వల్ల మనకు ఆ మూమెంట్ ఆఫ్ మినరల్ అయాన్స్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అనమాట. సో దిస్ ఆర్ ద ఛాలెంజెస్. ఎప్పుడైతే ఈ మినరల్స్ ఎప్పుడైతే మనకు ఎలాంగ్ ద వాటర్ మనకు జనరల్గా ఇక్కడ వరకు మనకు వాటర్ ద్వారా డిఫ్యూజన్ ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే జనరల్గా మనకు మెంబ్రెయిన్ మీద ఉన్న మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ద్వారా ఏవైతే మన మినరల్స్ ఉన్నాయో ఈ మినరల్ అయాన్స్ అనేది సెల్లోకి ఎంటర్ అవుతుంది. అట్లా ఒక్కొక్క సెల్లుని మనకు ఆ క్యారియర్ ప్రోటీన్స్ ఏవైతే ఈ ఎనర్జీని యూజ్ చేసుకునే ఎనర్జీ డిపెండెంట్ క్యారియర్ ప్రోటీన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవి ఈ మినరల్ అయాన్స్ని మనం ఒక సెల్ నుంచి ఒక సెల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ విధంగా ఫైనల్గా ఇవి మనకు ఎపిడర్మిస్, మనకు జనరల్గా మనకు కార్టెక్స్, ఎండోడర్మిస్ అండ్ ఫైనల్గా పెరిసైకిల్ ఇవన్నిటిని క్రాస్ చేసుకొని జైలం దగ్గరికి వాటర్తో సహా వస్తాయి అన్నమాట. వాటర్ ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు రెండు సిస్టమ్ ద్వారా మనకు ఎపోప్లాస్ట్ ఆర్ సింప్లాస్ట్ ద్వారా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. అదే ఈ వాటర్ ద్వారా మనకు ఎప్పుడైతే ఈ మినరల్స్ కూడా డిఫ్యూజన్ ద్వారా రూట్ హెయిర్ సర్ఫేస్ వరకు వచ్చినాక ఏం జరుగుతుందంటే ఈ వాట్ ఎవర్ ద అయాన్స్ ఏవైతున్నాయో అయాన్స్ ఈజీగా పాస్ కాలేవు, ఎందుకంటే ఛార్జ్ ఉంది కనుక. ఇంకోటి దే ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ కనుక ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ టాస్క్ ఫర్ దెమ్ అనమాట. సో ఇదంతా జరగాలంటే ప్లాంట్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్స్ని మెంబ్రెయిన్ మీద సింథసైజ్ చేసి పెట్టుకొని అది ఆ మెంబ్రెయిన్స్ ఎనర్జీని వాడుకొని అది పుల్ చేసి సెల్లోకి తీసుకుంటుంది. ఆ విధంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటుంది సెల్ టు సెల్. ఆ ఫైనల్గా జైలంలోకి ఎంటర్ అయినప్పుడు యాజ్ యూజువల్గా ఇక్కడ మనం ఏం చేసినాము, మనం ఆల్రెడీ థియరీ నేర్చుకున్నాం. దట్ ఈస్ ద మాస్ ఆర్ బల్క్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఆ వాటర్ ప్రెషర్ క్రియేషన్ వల్ల ఈ మినరల్ అయాన్స్ కూడా బేసికల్గా వాటర్ ప్రెషర్ వల్ల మనకి మినరల్ అయాన్స్ కూడా కొట్టుకుపోవడం జరుగుతుంటుంది అనమాట. అది జనరల్గా దీని ప్రెషర్ పొటెన్షియల్ అనొచ్చు ఆర్ ప్రెషర్ మూమెంట్ కూడా అనొచ్చు. ఓకే, ప్రెషర్ మూమెంట్ ఏ విధంగా ప్రెషర్ మూమెంట్ క్రియేట్ అవుతుంది, మనకు ఆ జైలంలో ఏదైతుందో ఆ జైలంలో ఉన్న మినరల్స్ కాస్త వాటర్ ద్వారా ఫ్లష్ అవుతూ దట్ విల్ బి టేకెన్ ప్లేస్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో దిస్ ఈస్ ద అప్టేక్ ఆఫ్ ద మినరల్స్. సో మినరల్స్ అప్టేక్ చేసేటప్పుడు దాని మీద ఉన్న ఛార్జ్ అండ్ ఆల్సో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఇట్ విల్ బి ఇన్వాల్వ్. దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ఆర్డర్ టు దే ఆర్ ద మేజర్ హడల్స్, అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ ఫర్ ద టేకింగ్ అప్ ఆఫ్ ద మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ బై ద ప్లాంట్. సో ఆ విధంగా తీసుకున్న సాయిల్ ఇప్పుడు ఆ విధంగా తీసుకున్న మినరల్స్ సాయిల్ నుంచి రూట్ సిస్టమ్ నుంచి జైలం సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. అంటే అప్టేక్ జరిగిపోయింది అనమాట, తీసుకోవడం జరిగినాక సెకండ్ టాస్క్ వచ్చేసేంది మనకు దట్ ఈస్ ద అన్లోడింగ్. ఓకే, అన్లోడింగ్ ఆర్ ద ట్రాన్స్లోకేషన్. ఫైనల్గా ఈ విధంగా మనం మూవ్మెంట్ అయినాక జనరల్గా మనకు అన్లోడింగ్ జరగాలి. అన్లోడింగ్ ఎట్లా జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పటివరకు మనకు ఈ మినరల్స్ అనేది మనకు జైలంలో మూమెంట్ జరుగుతుంది. ఈ మూమెంట్లో ఈ మినరల్స్ జనరల్గా జైలమ్స్లో మూవ్మెంట్ అయినాక మనకి ఎప్పుడైతే లీఫ్లోకి వస్తుందో జనరల్గా ఈ లీఫ్లో ఏం జరుగుతుంది, ఈ మినరల్స్ అనేది ఆ విధంగానే జైలం టిష్యూ ద్వారా మనకి ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ వరకు వచ్చినాక ఈ వెయిన్స్ కాస్త వెయిన్లెట్స్ ద్వారా లాగా మనకు డివైడ్ అయిపోయి ఫైనల్గా మనకు మినరల్ అయాన్స్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది. ఈ మినరల్ అయాన్స్ ఎప్పుడైతే బయటికి రిలీజ్ అయినాయో అక్కడున్న టిష్యూస్ ఏం చేస్తాయి, అక్కడున్న ప్లాంట్ టిష్యూ ఏం చేస్తుంది, ఈ మినరల్స్ని డిఫ్యూజన్ ద్వారా లోపలికి తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనకు ఈ మినరల్స్ ఏవైతున్నాయో ఈ మినరల్స్ ఏవైతే మనకు ఫ్లోయం ద్వారా మనకు మూమెంట్ అవుతూ మనకు ఫైనల్గా టార్గెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, లీవ్స్ కానీ బర్డ్స్ కానీ ఫ్లవర్స్ ఆర్ గ్రోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్రూట్స్లో మనకు ఈ వాస్కులర్ బండిల్స్ వచ్చి ఎండ్ అవుతాయి. ఆ వాస్కులర్ బండిల్స్ కూడా ఇంకా చిన్న మైన్యూట్ లెవెల్లో అవి స్ప్లిట్ అయిపోయి మనకు అక్కడ వరకు ఆగిపోతాయి. ఎప్పుడైతే ఈ మినరల్స్
మెల్లగా 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 ఈ ప్రెజర్ పొటెన్షియల్ ద్వారా, ఈ ప్రెజర్ పొటెన్షియల్ ఏదైతే జైలం కండక్టింగ్ సిస్టంలో డెవలప్ అవుతుందో ఆ ప్రెజర్ పొటెన్షియల్ ద్వారా అది మూవ్ అవుతూ ఫైనల్గా లాస్ట్ డెస్టినీ పాయింట్ దగ్గర డిస్పర్స్ అయిపోతాయి. ఎప్పుడు బయటకు వచ్చేసి అవి దే విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద ఇంట్రా సెల్యులార్ స్పేస్. అంటే మనకు రెండు సెల్స్ మధ్యలో ఉన్న స్పేస్, ఇంటర్ సెల్యులార్ స్పేస్లోకి ఈ మినరల్ అయాన్స్ విత్ ద వాటర్ సొల్యూషన్ దే విల్ బి ఫ్లషింగ్ అవుట్ అనమాట. ఇలా ఫ్లష్ అయిన మినరల్ అయాన్స్ ఏవైతున్నాయో అవి జనరల్గా దే ఆర్ టేకెన్ బై ద ప్లాంట్ ఇన్ ఎ డిఫ్యూజన్ వే. అంటే ఈ మినరల్ అయాన్స్ ఇప్పుడు దే ఆర్ ఏబుల్ టు slowly diffuse into the plant cell. So this is the combination of both the active transport and the diffusion along with the in between the movement of the movement in between మనకి ఏం జరుగుతుంది, కంప్లీట్ గా మనకి ఎక్కడో రూట్స్ ఉంటాయి, ఎక్కడో ప్లాంట్ టిష్యూ ఉంటుంది, యూటిలైజింగ్ ప్లాంట్ టిష్యూ ఉంటుంది. సో ఈ కంప్లీట్ కండక్టివిటీ అనేది బేసికల్ గా ఇట్ ఈస్ డన్ బికాస్ ఆఫ్ ద because of the xylem conducting tissue. This kind of conduction from one part of the plant to the other part of the plant, ఈ కండక్టివిటీని మనము జనరల్గా మనం ట్రాన్స్లోకేషన్ అంటాం, xylem ట్రాన్స్లోకేషన్, విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్స్ అండ్ వాటర్. ఈ వాటర్ అండ్ మినరల్ ట్రాన్స్పోర్టేషన్లో xylem ట్రాన్స్లోకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ which we discuss about the uptake and transportation of the mineral nutrients from the roots via the root and also stem and also the sink organs like roots, like the leaves and also fruits and the younger leaves. కమింగ్ టు ద ఫ్లోయం ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ గురించి నేర్చుకునేటప్పుడు మనం బేసికల్గా ఫ్లో ఫ్రమ్ ద సోర్స్ టు సింక్, అంటే ఏ సెల్స్ అయితే మనకు ఫుడ్ సింథసైజ్ చేస్తుంది దాని సోర్స్ అంటాము, ఏ సెల్స్ అయితే మనం ఫుడ్ న్యూట్రలైజ్ చేసుకుంటామో సింక్ సెల్స్ అంటాం. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఫుడ్ ఫ్రమ్ ద సోర్స్ టు ద సింక్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లోయం ట్రాన్స్లోకేషన్. దీంట్లో బేసికల్గా మనకు బైడైరెక్షనల్, యూనిడైరెక్షనల్ అని రెండు ఉంటాయి. సో బైడైరెక్షనల్ అంటే ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ ఫ్లోయం ట్రాన్స్పోర్టేషన్ ఒక్క సీజన్లో మనకు ప్లాంట్ యొక్క ఒక ఆర్గన్ సోర్స్ లా యాక్ట్ చేస్తే ఇంకో సీజన్లో అదే ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ సింక్. సో ఈ డిఫరెన్స్ వల్ల మనకు డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైడైరెక్షనల్ అండ్ బైడైరెక్షనల్. వేర్ కమింగ్ టు ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ దే ఆర్ యూనిడైరెక్షనల్. సో అండ్ ఫైనల్గా ఈ ఫ్లోయం ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం నేర్చుకోవడానికి మెయిన్గా హైపోథిసిస్ వచ్చేసి ప్రెషర్ ఫ్లో ఆర్ మాస్ ఫ్లో హైపోథిసిస్. దీంట్లో బేసికల్గా మనం ఏం నేర్చుకుంటామంటే ఎప్పుడైతే ప్లాంట్స్ ద షుగర్ని సింథసైజ్ చేస్తాయో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ కానీ సూక్రోజ్ కానీ మనకు ప్లాంట్స్లో సింథసైజ్ అయ్యే షుగర్ ఏదైతుందో దే విల్ బి ట్రాన్స్పోర్టెడ్ into the phloem conducting cells. They are called as phloem sieve cells. ఈ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఈ సెల్స్లో ఉన్న మన సొల్యూట్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల వాటర్ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుంటుందో, ఇది జరిగినప్పుడు ఏదైతుందో ఈ జరిగినప్పుడు మనకు వాటర్ అనేది పుల్లింగ్ జరుగుతుంది ఎందులో, జైలం నుంచి. సో అప్పుడు ఈ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఆ ప్రెషర్ ఈ మాలిక్యూల్స్ని ఒక సెల్ నుంచి ఒక సెల్కి పుష్ చేస్తుంది. అలా పుష్ చేసుకుంటూ మనకి కంప్లీట్గా మాలిక్యూల్స్ అనేది దే విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద రూట్ వేర్ ద షుగర్స్ విల్ కండక్ట్ టు ద స్టీవ్ ట్యూబ్ సెల్స్ or they will be conducted to the steve tube cells for the purpose of metabolism and storage, that too especially in the roots. So steve tube cells అనేది phloem యొక్క conducting elements. So this is about the everything about the first chapter, that is the transport in the plants in the botany too. సో మనం ఇక్కడ ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ అనేది ఫైనల్ టాపిక్. ఇక్కడ మనం బేసికల్గా మనము ఫుడ్ అంటే ఏంటి, బేసికల్గా మనం ఇప్పటివరకు వాటర్ గురించి నేర్చుకున్నాం కనుక ఇక్కడ ఫుడ్ వచ్చేసి సూక్రోస్. మోస్ట్ ప్రాబబుల్ ఇట్ ఈస్ ద సూక్రోస్ ఆర్ అదర్ కార్బోహైడ్రేట్స్. సో అదర్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ ఈ ఫుడ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫుడ్ అనేది ఎక్కడ సింథసైజ్ అవుతుంది, లీఫ్లో ఫోటోసింథసిస్ జరగడం వల్ల ఈ ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఫుడ్ అనేది సింథసైజ్ అవుతుంది అలాంగ్ విత్ ద సూక్రోస్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్. ఈ సింథసిస్ అనేది మనకు లీఫ్లో జరుగుతుంది అనమాట. ఈ లీఫ్లో సింథసిస్ జరుగుతుంది. సో ఈ సింథసిస్ అనేది జరగడం వల్ల మనకు ఈ సింథసిస్ అయిన ఫుడ్ ఏంది, బేసికల్గా ఇట్ హ్యాస్ టు బి ఈ లీఫ్ అనేది మనము దీన్ని ఏమంటాము, సోర్స్ అంటాం. సో ఇక్కడ ఏంటి టాపిక్ ఏంది, ద ఫ్లో ఆఫ్ ద ఫుడ్ ఫ్లో ఫ్రమ్ ద సోర్స్ టు ద సింక్ వచ్చేసి ఏంది, సింక్ వచ్చేసి యూటిలైజింగ్ ఆర్గన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఎక్కడైతే మనకు ఫుడ్ మెటీరియల్స్ అనేది స్టోర్ అవుతాయో దాన్ని సింక్ అంటాం. లీఫ్ అనేది సోర్స్,
మన ఫుడ్ మెటీరియల్ స్టోర్ అయ్యేదాన్ని సింక్ అంటాం. ఆర్ యూటిలైజ్ చేసుకునే యూటిలైజేషన్ ఎన్నో విధాలుగా ఉండొచ్చు. స్టోరేజ్ ఉండొచ్చు, వాడేసుకోవడం ఉండొచ్చు, అంటే ఎనర్జీ రూపంలో వాడేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే వాడుకోవచ్చు, స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ విధమైన పర్ఫార్మెన్స్ని, ఈ విధమైన ఈ విధమైన యూటిలైజేషన్ని మనము అవి ఎక్కడెక్కడైతే జరుగుతుందో దాన్ని సింక్ ఆర్గన్స్ అంటాం. మేజర్గా మనకు సింథసైజ్ ఫోటోసింథసిస్ జరిగే ఆర్గన్ మనకు సోర్స్ అని అంటాము. అది లీఫ్లో జరుగుతుంది. అక్కడ జనరేట్ అయ్యే ఫుడ్ ఏదైతుందో ఆ ఫుడ్ కాస్త మనకు సింక్ ఆర్గన్స్, అంటే జనరల్గా సింక్ ఆర్గన్స్ ఏవైతున్నాయో ఆ సింక్ ఆర్గన్స్కి ఈ ఫుడ్ అనేది మనకు పోయి అక్కడ అక్యుములేట్ అవుతుంది. దా సింక్ ఆర్గన్స్లో ఏం జరుగుతుంది, దే క్యాన్ యూటిలైజ్ ద food, or they can use the food or utilize the food, or they can store or gather the food. That is about the sink organs, or the sink that is about the usage of the food. సో ఈ విధంగా మనము నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంది సింక్ అంటే మీకు అర్థం కావాలి, అండ్ సోర్స్ అంటే కూడా మీకు క్లియర్గా అర్థం కావాలి. సో ఈ కండిషన్ తర్వాత మనం ఇంకో టాపిక్ ఏం నేర్చుకుంటామంటే యూనిడైరెక్షనల్ and bidirectional. ఓకే, యూనిడైరెక్షనల్ అండ్ బైడైరెక్షనల్. యూనిడైరెక్షనల్ అండ్ బైడైరెక్షనల్ ఏంటంటే బేసికల్గా మనకు ఈ మినరల్స్ అండ్ వాటర్స్ ఏవైతున్నాయో, మినరల్ అండ్ వాటర్, ఓకే, ఈ మినరల్ అండ్ వాటర్ ఏవైతే మనకు లోపల రూట్స్లో ఉందో, ఈ మినరల్ అండ్ వాటర్ జనరల్గా దే విల్ బి ఫ్లోయింగ్ ఇన్ ఏ they will be flowing in a one direction irrespective of season, and they will be utilized by the different parts of the plant like leaves and also stem and aerial parts of all the aerial parts. Ante gaallo unna prati part will be utilizing this water and minerals. That is done by the xylem. Xylem is always involved in conducting the water and the minerals in one direction. So it is called as unidirectional. So what is the bidirectional? Bidirectional ante endante basically that is shown by the phloem. That is the food conducting tissue. The phloem or food conducting tissue are also called as sieve cells. Okay, phloem is nothing but the ఫుడ్ కండక్టింగ్ టిష్యూ ఆర్ ద స్టీవ్ సెల్స్. ఈ బైడైరెక్షనల్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఒక సీజన్లో తీసుకుంటే ఏంటంటే ఏవైతే లీవ్స్ ద్వారా సింథసైజ్ అయిన ఫుడ్ ఏదైతుందో ఆ ఫుడ్ కాస్త ఒక సీజన్లో ఏం జరుగుతుంది, ఇట్ క్యాన్ బి టేకెన్ టు ద రూట్స్. ఓకే, ఇక్కడ సోర్స్ వచ్చేసి లీఫ్, అదే రూట్స్ వచ్చేసి సింక్. ఓకే, రూట్స్లో ఉన్న ఫుడ్ అది ఒక సీజన్లో లీఫ్ సింథసైజ్ చేసే ఫుడ్ కాస్త ఇట్ విల్ బి టేకెన్ బై ద సింక్ ఆర్గన్, దట్ ఈస్ ద రూట్స్. ఇది ఒక సీజన్లో. ఇంకో సీజన్లో ఏం జరుగుతుంది, రూట్ ఏం చేస్తుంది, ఇలా అక్యుములేట్ చేసుకున్న ఫుడ్ని కాస్త ఇట్ విల్ బి గివింగ్ టు ద ప్లాంట్, ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ ఈస్ గ్రోయింగ్ ద ఫ్రూట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనకు ప్లాంట్లో సింథసైజ్ అయిన ఫుడ్, ప్లాంట్ లీఫ్లో సింథసైజ్ అయిన ఫుడ్ తీసుకొచ్చి సోర్స్ నుంచి తీసుకొచ్చి సింక్, దట్ ఈస్ ద రూట్లో మనకు గ్యాదర్ అవుతుంది. ఆ గ్యాదర్ అయ్యేది ఒక డైరెక్షను. నెక్స్ట్ డైరెక్షన్ లేనిది మనకు బేసికల్గా ఇక్కడ ఫ్రూట్స్ అంటే ఈ రూట్స్లో ఉన్న ఫుడ్ ఏదైతుందో, ఈ రూట్స్ ఉన్న ఫుడ్ ఇట్ విల్ బి టేకెన్ బై ద aerial parts of the plant like flowering buds, flowering buds, roots, fruits and everything. పండ్లు కానీ పువ్వులు కానీ ఇవన్నీ కావాలంటే ఆ ఫుడ్ ఏదైతే మనకు అంతకుముందు సీజన్లో రూట్స్లో స్టోర్ అయి ఉందో ఆ ఫుడ్ కాస్త మూవ్ అయ్యి ఆ పండ్లు కానీ పువ్వులు కానీ లేకపోతే ఆ కొత్త కొమ్మలు రావడానికి ఆ ఫుడ్ అనేది యూటిలైజ్ అవుతుంది. సో ఒకసారి మనకు ఈ ఫ్లోయం కండక్టివిటీ పై నుంచి కిందికి, ఇంకోసారి అంటే లీఫ్ నుంచి రూట్కి, ఇంకోసారి ఏమో రూట్ దట్ ఈస్ ద సింక్ టిష్యూ నుంచి అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, అంటే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ గ్రోయింగ్ పార్ట్స్ కానీ ఈ కింద నుంచి మీదికి సెకండ్ డైరెక్షన్లో జరుగుతుంది కనుక దీన్ని బైడైరెక్షనల్ అంటాం. సో unidirectional and bidirectional, these are the different two ways where the conductivity of the material and the water will be taking place. సో ఫైనల్గా మనము నెక్స్ట్ వచ్చేసి మనం ప్రెషర్ మోడల్ అనేది మనము ఏ విధంగా ఏ విధంగా మనకు ఈ ఫ్లోయం కండక్టివిటీ అనేది అర్థమవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు.
ఓకే, ఏ విధంగా మనం ఫ్లోయం కండక్టివిటీ అనేది ఓకే, ఏ విధంగా మనం ఈ ఫ్లోయం కండక్టివిటీ అనేది మనకు జనరల్గా జరుగుతుంది అనేది మనము ప్రెజర్ ఫ్లో హైపోథిసిస్ ద్వారా కనుక్కోవచ్చు. ఓకే, ఏ విధంగా మనకు ఈ ఫ్లోయం కండక్టివిటీ ఏం కండక్ట్ చేస్తుంది, షుగర్ మాలిక్యూల్స్ని ఎక్కడి నుంచి కండక్ట్ చేస్తుంది, సోర్స్ నుంచి సింక్ ద్వారా ఏ విధంగా ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఏ విధంగా ఇది మూవ్మెంట్ చేస్తుందో దాన్ని ట్రాన్స్లోకేషన్ అంటాం. సో ఈ ట్రాన్స్లోకేషన్ ఫ్లోయం ద్వారా జరుగుతుంది కనుక దీని ఫ్లోయం ట్రాన్స్లోకేషన్ అంటాం. ఇంటర్న్గా మనం చెప్పాలంటే ఫ్లోయం స్టీవ్ సెల్స్ అనేది ఇవి సోర్స్ నుంచి ఫుడ్ని తీసుకెళ్ళి సింక్ ఆర్గన్లో యూటిలైజేషన్కి అండ్ ఆల్సో స్టోరేజ్కి అండ్ ఆల్సో అదర్ పర్పస్కి ఉంచుకుంటుంది అనమాట. ఈ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ని మనం ఏమంటాము, ఈ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ బై ద ఫ్లోయంని ఫ్లోయం ట్రాన్స్లోకేషన్ అంటాం. సో జనరల్గా మనకు ప్రెజర్ ఫ్లో హైపోథిసిస్ ద్వారా మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ బేసికల్గా మనం ఒక లీఫ్ని తీసుకుందాం. సో ఈ లీఫ్లో మనకు ఈ ఫ్లోయం కండక్టింగ్ సెల్స్ ఉంటాయి. Okay, these are the phloem conducting cells which are conducting the food from the different parts of the plant. So from the leaf to the roots. ఇది leaves to roots అని అర్థం చేసుకుందాం. ఇది ఏంది జనరల్ గా ఫ్లోయం కండక్టింగ్ సెల్స్ అన్నమాట. ఫ్లోయం ట్రాన్స్లోకేటింగ్ ఆర్ కండక్టింగ్ సెల్స్. ఓకే, ఫ్లోయం ట్రాన్స్లోకేషన్ ఆర్ ద కండక్టింగ్ సెల్స్ ఇది జనరల్గా మనకు జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంది బేసికల్గా మనము ఫ్లోయం కండక్టింగ్ ఆర్ ద ట్రాన్స్లోకేటింగ్ సెల్స్లో ఏంటంటే మనకు ఈ దీంట్లో 2 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి స్టీవ్ సెల్స్, ఫ్లోయం స్టీవ్ సెల్స్ అండ్ ఇంకోటి స్టీవ్ ప్లేట్ సెల్స్. ఓకే, ఈ ఫ్లోయం స్టీవ్ సెల్స్ అండ్ ఫ్లోయం స్టీవ్ సెల్స్ అండ్ ఫ్లోయం ప్లేట్ సెల్స్ ఏంటంటే దే అరేంజ్ ఇన్ ఏ very proper manner, that is they are forming the phloem conductivity. This phloem conductivity and the phloem translocation is done by these 2 kind of cells. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏవైతే ఫుడ్ మెటీరియల్ ఇక్కడ సింథసైజ్ అవుతాయో సూక్రోస్ ఎస్పెషల్గా, ఈ సూక్రోస్ ఏం జరుగుతుందంటే దే విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద ఇనీషియల్ సెల్. ఎప్పుడైతే ఈ సెల్స్ ఈ సూక్రోస్ని బల్క్ సూక్రోస్ని తీసుకుంటుందో ఏం జరుగుతుంది బేసికల్గా దీంట్లో మనకు సొల్యూట్ పొటెన్షియల్ అనేది పెరిగిపోతుంది. ఓకే, ఈ ట్రాన్స్లోకేషన్ అనేది ఇట్ క్యాన్ బి డన్ బై మీన్స్ ఆఫ్ జనరల్ ఏమంటారు మన ఫ్యాకల్టేటెడ్ డిఫ్యూజన్ అనేది మనం అంటే క్యారియర్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే సూక్రోస్ని, ఎందుకంటే మా హై2లోనే కనుక మనకు కావాల్సింది ఒక క్యారియర్ ప్రోటీన్. ఎందుకంటే మనకు షుగర్ అనేది హైడ్రోఫిలిక్ మాలిక్యూల్ కనుక, వాటర్ లవింగ్ మాలిక్యూల్ కనుక మనకు లిపిడ్ బైలేయర్ సెల్ వాల్ని క్రాస్ చేయలేదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఒక క్యారియర్ ప్రోటీన్ అక్కడ ఉండే ఏం చేస్తుందంటే సింపుల్గా ఎనర్జీని యూజ్ చేయకుండా సింపుల్గా ఒక యూనిపోటర్ అంటే ఏంది మనకు ఎనర్జీని వాడకుండా ఒక క్యారియర్ ప్రోటీన్ ఒక సింపుల్ ఫెసిలిటేటివ్ డిఫ్యూజన్ అంటే అందులో స్పెషల్గా చెప్పాలంటే యూనిపోటర్ ద్వారా ఈ సూక్రోస్ అనేది మనకు ఈ సూక్రోస్ మాలిక్యూల్ అనేది ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సెల్. ఎప్పుడైతే ఈ సూక్రోస్ ఎంటర్ అవుతుందో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది పెరగడం వల్ల సొల్యూట్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే సొల్యూట్ పొటెన్షియల్ పెరుగుతుందో వాటర్ పొటెన్షియల్ అనేది పడిపోతుంది, ఫ్రీ ఎనర్జీ లెవెల్స్ అనేది పడిపోతుంది. ఇలా పడిపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఈ పక్కకున్న జైలం టిష్యూ ఏదైతుందో ఈ జైలం టిష్యూ నుంచి వాటర్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఈ వాటర్ అనేది లోపలికి ఫ్లోయంలోకి ఫ్లో అవుతుంది అనమాట. ఈ వాటర్ ఎప్పుడైతే ఫ్లోయంలోకి ఫ్లో అవుతుందో జైలం నుంచి అప్పుడు మనకు దీని యొక్క టర్గార్ ప్రెజర్ అనేది పెరుగుతుంది, ప్రెజర్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. అలా ప్రెజర్ పొటెన్షియల్ పెరగడం వల్ల ఏం జరుగుతుంది, ఈ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ కాస్త ఈ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఏదైతే సొల్యూట్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ కాస్త ఈ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ ద మాస్ ఆర్ దట్ ఈస్ ద బల్క్ ఆర్ ద మాస్ కాన్సన్ట్రేషన్ కాస్త అది ఏమైతుంది దే విల్ బి పుషింగ్ ఇన్ టు ద బికాస్ ఆఫ్ దిస్ హై ప్రెజర్ పొటెన్షియల్ ఆర్ టర్గార్ ప్రెజర్ వల్ల ఆ బల్క్ లో ఉన్న షుగర్ కాస్త సూక్రోస్ కాస్త ఇట్ విల్ బి పుష్డ్ ఇన్ టు ద అదర్ సెల్.
ఆ విధంగా మనకు ఎప్పుడైతే ఈ పుషింగ్ జరిగిందో అగైన్ ఇక్కడ మనకు సొల్యూట్ కాన్సన్ట్రేషన్ పడిపోతుంది. సో అగైన్ ఇక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ వాటర్ ఫ్లో కాగానే ఇక్కడ మళ్ళీ నీకు ప్రెషర్ పొటెన్షియల్ పెరగడం వల్ల ఆ మూమెంట్ అనేది ఆ విధంగా జరుగుతూ వచ్చి ఫైనల్గా రూట్స్ దగ్గరకు వచ్చినాక ఇక్కడ రూట్స్లో మనకి ఎండింగ్లో మనకు ఫ్లోయం కండక్టింగ్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ప్రెషర్ పొటెన్షియల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ సెల్స్ ఏవైతే కండక్టివిటీ చేస్తున్నాయో ఇక్కడ ప్రెషర్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ప్రెషర్ పొటెన్షియల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ ప్రెషర్ పొటెన్షియల్ చాలా తక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈజీగా ఈ కండక్టివిటీ అనేది ఈజీగా జరిగి మనకు షుగర్ అండ్ సూక్రోస్ కండక్టివిటీ అనేది ఈజీగా జరిగి ఆ కండక్టివిటీ ప్రాపర్గా జరగడం వల్ల ఆ షుగర్ అనేది మనకు ఆ సెల్లులోకి ఎంటర్ అయిపోయి ఆ సెల్లు అనేది అక్కడ అవి ఉండిపోయి ఆ సెల్ యొక్క రూట్స్ యొక్క స్టోరేజ్కి పనికొస్తాయి అనమాట. దిస్ ఈస్ అబౌట్ ద ప్రెషర్ ఫ్లో హైపోథిసిస్. సో ఇక్కడ మనం జనరల్గా ఈ ఫ్లోయం కండక్టివిటీ అనేది నేర్చుకుంటాము. ఇక్కడ స్టీవ్ సెల్స్ అనేది ఏవైతున్నాయో ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఎప్పుడైతే సొల్యూట్ మనకు ఈ స్టీవ్ సెల్స్లోకి ఎంటర్ అయితే మనకు సొల్యూట్ ప్రెషర్ పెరిగిపోవడము, వాటర్ పొటెన్షియల్ తగ్గిపోవడం, అలా మనకు జైలం నుంచి వాటర్ ఎంటర్ కావనే టర్గర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ సొల్యూట్స్ ఏవైతున్నాయో అవి కాస్త ప్రెషర్ క్రియేట్ కావడం వల్ల అవి పుష్ అవుతాయి, ఆ సెల్ నుంచి ఇక్కడికి ఈ సెల్లకి పుష్ అవుతాయి. ఆ పుష్ అయినాక ఏంది మనకి మళ్ళీ ఇక్కడ ప్రెషర్ మనకి ఇదే మెకానిజం ఇక్కడ ఆపరేట్ అయ్యి మళ్ళీ అక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి ఆ విధంగా మనకు పుష్ అవుతూ ఫైనల్గా అవి సింక్ దగ్గరకు వచ్చేసి రూట్ దగ్గరకు వచ్చేసి ఫైనల్గా అవి డిపార్చర్ అయిపోతాయి. అంటే డిపార్చర్ అయిపోయాయి అంటే ఎప్పుడైతే ఎండింగ్ వచ్చేసినప్పుడు ఈ బల్క్ సొల్యూట్ కాస్త దే విల్ బి ట్రాన్స్పోర్టెడ్ బై మీన్స్ ఆఫ్ దిస్ ఫ్యాకల్టేటెడ్ క్యారియర్ ప్రోటీన్ ద్వారా మనకు స్లోగా డిఫ్యూజన్ కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టేటెడ్ డిఫ్యూజన్ అంటే ఫ్యాకల్టేటెడ్ క్యారియర్ ప్రోటీన్ ద్వారా స్లోగా సొల్యూట్ అనేది మైగ్రేట్ అయిపోతుంది అనమాట సింక్ సెల్స్లోకి. ఎప్పుడైతే ఈ మైగ్రేషన్ జరిగిపోయినప్పుడు ఈ స్టీవ్ సెల్స్లో మనకు వాటర్ పొటెన్షియల్ అనేది విపరీతంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ వాటర్ పొటెన్షియల్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ వాటర్ పొటెన్షియల్ పెరిగిపోవడం వల్ల ఇక్కడ ఈ స్టీవ్ సెల్స్ లోకి ఈ వాటర్ అనేది ఇట్ విల్ బి మైగ్రేటెడ్ ఇన్ టు ద జైలం. ఓకే, హియర్ ద వాటర్ విల్ బి మైగ్రేటింగ్ ఫ్రమ్ అంటే ఈ వాటర్ ఏవైతే ఎక్కువ ఉండిపోతుందో ఆ వాటర్ ఎట్లాగా జైలం నుంచి వచ్చినాయో అదే విధంగా ఆ వాటర్ ఫ్లోయం నుంచి ఆ వాటర్ కాస్త ట్రాన్స్పోర్ట్ అయిపోయి జైలంలోకి ఎంటర్ అయిపోతుంది. ఈ జైలంలోకి ఎంటర్ అయిపోయినాక దెన్ మనకు దిస్ ఇస్ ద కంప్లీషన్ ఆఫ్ ద phloem translocation, and this kind of translocation is basically it involves the transportation of different molecules. For example మనకి ఈ phloem translocation ద్వారా మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ ఓకే ఎస్పెషల్గా షుగర్స్లో సూక్రోస్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఈ విధంగా. ఓకే, ఆర్గానిక్ కాంపౌండ్స్ దట్ టు షుగర్స్ అండ్ ద సూక్రోస్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ బై మీన్స్ ఆఫ్ phloem translocation. అదే కాకుండా మనకు బల్క్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే బల్క్ నైట్రోజన్, సల్ఫరు, ఫాస్ఫరస్, పొటాష్ ఈ బల్క్ లెవెల్లో అంటే ఎస్పెషల్గా ఇవి ఒకవేళ నైట్రోజన్ సల్ఫర్ని తీసుకుంటే అమినో యాసిడ్ రూపంలో కానీ లేకపోతే సల్ఫర్ని తీసుకుంటే అమినో యాసిడ్ రూపంలో కానీ అంటే ఎస్పెషల్గా నైట్రోజన్ సల్ఫర్ని తీసుకుంటే ఇన్ఆర్గానిక్ లెవెల్స్ ఏమో జైలం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అదే ఆర్గానిక్ లెవెల్స్ అంటే నైట్రోజన్ ఎప్పుడైతే మనకు కార్బన్తో లింక్ అయితే దాన్ని ఆర్గానిక్ లెవెల్ అంటాం. నైట్రోజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్తో లింక్ అంటే అమినో యాసిడ్స్, అదే సల్ఫర్ కార్బన్తో లింక్ అయితే అది కూడా ఒక రకమైన అమినో యాసిడ్స్ సిస్టీన్. ఈ విధమైన బల్క్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఓకే బల్క్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎస్పెషల్గా ఆర్గానిక్ కాంపౌండ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఆఫ్ సల్ఫర్ ఈ కాంపౌండ్స్ ఏవైతున్నాయో ఈ కాంపౌండ్స్ బేసికల్గా దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై మీన్స్ ఆఫ్ ఫ్లోయం. బట్ జైలం గురించి చూసుకుంటే ఏంది బేసికల్గా జైలంలో ఎక్కువ మటుకు ఇన్ఆర్గానిక్ మినరల్ అయాన్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది nitrogen in the form of nitrates and nitrites, sulfur in the form of sulfates and sulfides. అదే కాకుండా ఫాస్ఫరస్, పొటాషియం, దీస్ ఆర్ ద ఇన్ఆర్గానిక్ మినరల్ అయాన్స్. అదే కాకుండా వాటర్ ఓకే వాటర్ ఇంకోటి వచ్చేసి ఫైనల్గా వాటర్ మినరల్స్ కాకుండా స్మాల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే చిన్న ఆర్గానిక్
కాంపౌండ్స్ అంటే వెరీ మైన్యూట్ లెవెల్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేది బేసికల్గా మనకు జైలం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఒకటి ఇన్ఆర్గానిక్ అయాన్స్, వాటర్, స్మాల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. అదే మనము ఫ్లోయం ట్రాన్స్లోకేషన్ ద్వారా చూసుకుంటే ఆర్గానిక్ కాంపౌండ్ దట్ ఈస్ ఎస్పెషల్లీ షుగర్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ద sucrose, and also some of the bigger organic molecules like amino acids, that too in terms of organic nitrogen, and also sulfur in terms of sulfur and sulfur related compounds కావచ్చు, అది కూడా in terms of amino acids. So this is about the transportation of the ఫుడ్ అండ్ ద వాటర్. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బేసికల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ డిఫ్యూజన్కి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్కి ఏంటి తేడా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే కాకుండా మనకు ట్రాన్స్పిరేషన్ పుల్, కోహెసివ్ అడేషన్, ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యాజ్ వెల్ యాజ్ ఇంకోటి మనకు ఏ విధంగా మనకు ఫ్లోయం కండక్టివిటీ జరుగుతుంది, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా మనకు జరుగుతుంది, షార్ట్ డిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎన్ని రకాలు ఏ విధంగా జరుగుతుంది, ఎస్పెషల్గా వాటర్ కండక్టివిటీ ఎన్ని రకాలుగా జరుగుతుంది, సింపోటా, సింప్లాస్టికా, అపోప్లాస్టికా, ఈ రెండు విధాలుగా వాటర్ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫైనల్గా వచ్చేసి ఫుడ్ సూక్రోస్ ఏ విధంగా మనము సోర్స్ నుంచి సింక్కి ఏ విధంగా మనము ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అనేది మనకు ఫ్లోయం ట్రాన్స్లోకేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ఎంటైర్లీ అబౌట్ ద టాపిక్ కాల్డ్ as ట్రాన్స్పోర్ట్ ఇన్ ద ప్లాంట్, విచ్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ ఇన్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ద బాటనీ 2. Thank you. Okay, now coming to the summarization of the topic, that is the transport in the plants. దీంట్లో మనం ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడుకుంటామంటే జైలం అండ్ ఫ్లోయం ఏ విధంగా మనకు వాటర్, మినరల్స్, న్యూట్రియంట్స్ కండక్ట్ చేస్తుంది, ఫ్లోయం వచ్చేసి ఫుడ్ కండక్టివిటీలో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ రెండు డైరెక్షన్స్, ఒకటి యూని డైరెక్షన్, ఒకటి మల్టీ డైరెక్షనల్. జైలం అయితే యూని అండ్ ఫ్లోయం వచ్చేసి మల్టీ డైరెక్షనల్. సో దిస్ ఈస్ ద వన్ కైండ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ టాపిక్, అంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ఇవి ఎక్కడెక్కడ అంటే ఒకటేసారి ఇవన్నీ యూజ్ కావాలని కాదు, డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్, డిఫరెంట్ టైమ్స్ అండ్ డిఫరెంట్ సెల్స్ మధ్యలో ఈ విధమైన ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో ఇట్స్ డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ అండ్ యాక్టివ్ డిఫ్యూజన్. సో దిస్ ఇస్ అబౌట్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో ఇక్కడ మనం బేసికల్గా డిఫ్యూజన్ అంటే ఏంది, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంది అంటూ, దాంట్లో ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఏంది, యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది బేసికల్గా ఎన్ని రకాలు అనేది చూసుకుంటాం అనమాట. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది సెకండ్ టాపిక్. దీంట్లో మనం బేసికల్గా మాట్లాడుకునేది ఏంటంటే ట్రాన్స్పిరేషన్. ఇక్కడ ట్రాన్స్పిరేషన్లో ఏంటంటే మనకు ఏ విధంగా, మనం ఈ థర్డ్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్పిరేషన్. ఇక్కడ ట్రాన్స్పిరేషన్ ఏ విధంగా మాట్లాడుకుంటాము, ఎప్పుడైతే మనకు వాటర్ ఎవాపరేషన్ జరుగుతుందో లీవ్స్ మీ నుంచి, కింద నుంచి మనకు వాటర్ పుల్లింగ్ అనేది జరుగుతుంది. ఈ వాటర్ పుల్లింగ్ ప్రాసెస్ని ట్రాన్స్పిరేషన్ పుల్ అంటాం. సో దిస్ ఈస్ అబౌట్ ద ట్రాన్స్పిరేషన్. వేర్ ద స్టొమాటల్ సెల్స్లో ఉన్న స్టొమాటా కానీ స్టొమాటల్ ఆపరేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అప్టేక్ అండ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్స్. అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఇప్పటివరకు మనం వాటర్ గురించి మాట్లాడుకుంటాం, జైలం గురించి మాట్లాడేటప్పుడు నెక్స్ట్ ఆ జైలం ఏ విధంగా మినరల్ అయోన్స్ని కండక్టివిటీ అంటే దాన్ని పాస్ ఆన్ చేస్తుందో, దాన్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుందో అనేది మనకు ట్రాన్స్పోర్టేషన్ అండ్ ద కండక్టివిటీ ఆఫ్ ద అప్టేక్ ఆఫ్ ద మినరల్ న్యూట్రియంట్స్ అనే దాంట్లో చూద్దాం అనమాట. దీంట్లో బేసికల్గా మనకి ఏంది, ఇక్కడ బేసికల్గా మనకు ఆ మినరల్స్ ఈ మినరల్స్ ఏంటంటే బేసికల్గా మనకు రెండు రకాలుగా ప్రాబ్లం ఉంటుంది మినరల్స్కి. అవి ఛార్జ్ ఉండడం వల్ల, అవి తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండడం వల్ల, సెల్స్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండి సాయిల్స్లో తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ అండ్ ఎనర్జీ. సో ఎప్పుడైతే ఆ మినరల్స్ వాటర్తో పాటు రూట్ హెయిర్ సర్ఫేస్కి అబ్జార్బ్ అయిపోతుందో, డిఫ్యూజ్ అయిపోతుందో, ఆ డిఫ్యూజ్ అయినాక ఆ మూమెంట్ ఎలా జరుగుతుంది, ఆ మూమెంట్ పూర్తిగా జరగాలంటే బేసికల్గా ఆ మూమెంట్ ఎలా జరుగుతుందంటే ఈ మినరల్స్ మూమెంట్ జరగాలంటే మనకు బేసికల్గా ఎనర్జీ కావాలి. క్యారియర్ ప్రోటీన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎనర్జీని వాడుకుంటుంది. అండ్ ఆల్సో ఒక ప్రాపర్ ఛానల్ ప్రొవైడ్ చేసి కంప్లీట్గా
కండక్టివిటీ అంటే కంప్లీట్గా ఎపిడర్మిస్, కార్టెక్స్, ఎండోడర్మిస్, పెరిసైకిల్ ఈ అంతా మూమెంట్ జరిగి ఫైనల్గా జైలం దగ్గరికి వస్తుంది. ఆ జైలం దగ్గరికి రావడాన్ని అప్టేక్ ఆఫ్ మినరల్ న్యూట్రియంట్స్ అంటాం. దెన్ తర్వాత ఫైనల్గా వచ్చేసి రెండోది వచ్చేసి మనకు ట్రాన్స్లోకేషన్ ఆర్ అన్లోడింగ్. ఎప్పుడైతే ట్రాన్స్లోకేషన్ ఎలా జరుగుతుంది, ఈ ట్రాన్స్లోకేషన్ అనేది ఇట్ విల్ బీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బల్క్ ఆర్ ద ఫ్లో, బల్క్ ఆర్ ద మాస్ ట్రాన్స్లోకేషన్ ద్వారా మనకు పుషింగ్ ద్వారా అంటే హై ప్రెషర్ పుషింగ్ ద్వారా ఈ మూమెంట్ ఆఫ్ ద అయాన్స్ అనేది జరుగుతుంది. సో ఫైనల్గా ఈ మూమెంట్ జరిగి మనకి ఏం జరుగుతుంది, అవి ఎప్పుడైతే లీఫ్ రీచ్ అవుతాయో ఆ లీఫ్ రీచ్ అయినాక దెన్ ఆ వెయిన్స్లో నుంచి వెయిన్లెట్స్ నుంచి మినరల్ అయాన్స్ వాటర్ అనేది డిఫ్యూజ్ అయిపోతాయి. ఈ డిఫ్యూజ్ అయిపోయాక అక్కడ సరౌండింగ్స్ ఉన్న ప్లాంట్స్ అనేది దే విల్ take up the ion by means of active transport. This is the unloading of the translocation. And final వచ్చేసి మనం ఫ్లోయం ట్రాన్స్లోకేషన్. ఇక్కడ బేసికల్గా మనము ఫుడ్ సోర్స్ నుంచి ఫుడ్ సూక్రోస్ ఏ విధంగా లీఫ్ నుంచి మనకు రూట్స్కి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని మనము ఫ్లోయం ట్రాన్స్లోకేషన్లో నేర్చుకుంటాం అనమాట. దీంట్లో బేసికల్గా మనం నేర్చుకునేది థియరీ ఏంటంటే ప్రెజర్ ఫ్లో హైపోథిసిస్. ఈ ప్రెజర్ ఫ్లో హైపోథిసిస్లో ఏం జరుగుతుంది, మనకు ప్రెజర్ ఫ్లో హైపోథిసిస్లో ఏ విధంగా మనకు సెల్స్లో ప్రెజర్ పెరగడం వల్ల అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల సొల్యూట్ ప్రెజర్ పెరుగుతుంది. సొల్యూట్ ప్రెజర్ పెరగడం వల్ల మనకు వాటర్ పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దీనివల్ల మనకు అయాన్స్ అనేది ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి, ఇంకో సెల్ నుంచి ఇంకో సెల్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ వెళ్తుంటుంది. దాన్ని ఫ్లోయం ట్రాన్స్లోకేషన్ అంటాం. సో దిస్ ఈస్ అబౌట్ ద సమ్మరైజేషన్ ఆఫ్ ద టాపిక్ కాల్డ్ as transport in the plants. And thank you for very much for listening.